విషయం సరిగా అర్థం కావాలంటే మీలో మీరు మీలో ఉండే ఆత్మను మీరు వదిలి వేడుకోండి. సరైన అవగాహన చేయాలని ఆత్మను ప్రార్థిస్తూ మీరు ఇక్కడ శ్రద్ధ కలిగి ఉంటే తప్పనిసరిగా మీలో ఉండేటువంటి దేవుడు ఆత్మ మీకు ఈ విషయాన్ని అవగాహన తెప్పిస్తాడని మేము అనుకుంటున్నాము. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొన్ని ముఖ్యమైన జ్ఞాన విషయాలని తెలుసుకుందాము. అందరూ శ్రద్ధగా వినండి. గత నెల మనము దైవ జ్ఞానము దగ్గర శివరాజకీయమ అనేటువంటి మీటింగు చెప్పుకోవడం జరిగింది. దాని మీద చాలా మంచి రెస్పాన్స్, చాలామంది మాట్లాడడం జరిగింది. మాకు ఎన్నో విషయాలు ఇందులో జ్ఞానంలో ముందుకు పోయే నిమిత్తం ఉపయోగపడే విధంగా చాలా విషయాలను మీరు గుర్తు చేశారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఒకరెవరో త్రైతారాధన అయితే చేయకుండా పర్లేదా, చేయొద్దంటారా అని అడగడం జరిగింది. త్రైతారాధన చేయొద్దని మేము ఎక్కడ చెప్పలేదు. మొట్టమొదట జ్ఞానంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక క్రమశిక్షణ అలవాటు కావాలన్నా, యోగము చేసే దాని నిమిత్తము ఏ విధంగా ఆ ప్రాసెస్ ఉంటుందనేది తెలియాలన్నా యోగములకు నమూనాగా ఉండేదే త్రైతారాధన అని చెప్పడం జరిగింది. కాకపోతే మేము ఎంతోమందిని ఈ త్రైతారాధన విషయం అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళతో ఏం చేస్తున్నారు, ఆ 10 నిమిషాల కాలంలో ఏ విధంగా మీ భావన ఉంటా ఉంది, ఎటువైపు మీ ధ్యాసను పెట్టుకుంటున్నారు అంటే మాకేవేవో రకరకాల యోచనలు వస్తున్నాయి, ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంది, ఆ యోచనలే సరిపోతున్నాయి అయిపోయేంత వరకు. తర్వాత చేతులు లాగుతున్నాయని కొంతమంది, ఆ చేతులు లాగుతూ ఉంటే నొప్పి తెలుస్తూ ఉంటే దాని వైపే యోచన చేస్తున్నామని కొంతమంది, కొందరు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఓం అందామా, ఎవరు ఓం అంటారా, శబ్దం వస్తే వెంటనే అయిపోకూడదామా అనేటువంటి ఇటువంటి థాట్స్తో మేము ఉంటున్నామని కొంతమంది. ఈ విధంగా మనం చాలామందిని గమనించినప్పుడు అటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, త్రైతారాధన గురించి మనం గ్రంథంలో కూడా ఏం చెప్పారు అని చూస్తే, పరమాత్మవశమైన సుఖమును అందించు ఆరాధనలు కేవలం 3 ఉన్నాయి. వాటినే భగవద్గీతలో ఒకటి బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తి యోగము అని కూడా చెప్పడం జరిగింది. ఈ 3 యోగములను ఆచరించని వారు, ఈ 3 యోగములను ఆచరించని వాళ్ళు కూడా 3 యోగములకు నమూనాగా 3 రకముల ఆరాధనలను 3 రోజులు చేయండి అని పెద్దలు తెలిపినారు అని చెప్పడం జరిగింది. అర్థమైందా? మనం చేయవలసిందేంటి, అహర్నిశలు ఎల్లవేళలు చేసేటువంటి యోగము, 2వ నమాజ్ అనేది నెలకొల్పాలి. ఎల్లవేళలా అహర్నిశలు దేవుని మీదే ధ్యాస కలిగి ఉండి యోగం ఆచరించేటువంటి పద్ధతులకి మీరు పోవాలి అని మేము చెప్పడం జరిగింది. అది కాదని మేము నమూనాల దగ్గరే ఉంటాము అని అంటే అది తప్పు అవుతుంది. మీరు ఇంకా అప్గ్రేడ్ కావాలి. అర్థమైందా? మీరు 1వ క్లాసులో కూర్చోబెట్టినాడని 1వ క్లాసులోనే కూర్చుంటామంటే ఎట్లా? ఇంకా దాని తర్వాత చాలా చెప్పాడు కదా సబ్జెక్టు, తెలుసుకొని ఇంకా ముందుకు పోవాలి, యోగం అనేది ఆచరించేది నేర్చుకోవాలి. మీకు ఇంకా ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏమంటే, తపస్సు ఎందుకు అవుతుంది అంటే మనస్సును నిలిపి చేస్తే యోగం అవుతుంది. ఎక్కడ నిలుపుతారు మనస్సుని? దేవుని మీద. నీ మనోధ్యాసని దేవుని మీద నిలిపి చేస్తే యోగం అవుతుంది. అది కాదని నువ్వు మనసుతో ఏ యోచన చేసినా అది తపస్సు కిందికే వెళుతుంది. అందువల్ల మీరు మళ్ళీ 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 యోగం ఆచరణ చేసేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మేము దీంతోనే సరిపెట్టుకుంటాము అని అంటే, ఒకవేళ ఎవరైనా అరుదుగా మేము ఆ 10 నిమిషాలు మేము యోగమే చేస్తున్నాము అని మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ మీరు రోజుకి 10 గంటలు 12 గంటలు మీరు కర్మ సంపాదించుకుంటూ 10 నిమిషాలు యోగం చేస్తే కర్మ కాలిపోతుందా అనేది మీరు యోచన చేసుకోవాలి. అట్లాగే వారమంతా మేము కర్మ సంపాదించుకొని ఒక అర్ధగంట 3 రోజులు 10 నిమిషాలు ఒక అర్ధగంట మేము
త్రైతారాధన చేస్తే మా కర్మ గాలిపోతుంది, మాకు మోక్షం వస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అందువల్ల మీరు ఎల్లవేళలా యోగం ఆచరించడానికే ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఇదే విషయమే మీకు కొంత వివరంగా అర్థం కావాలంటే ఖురాన్ గ్రంథంలో కూడా చేసే విధానాలు వేరు వేరైనప్పటికీ ఆరాధనలని దీంతో చేస్తున్నారు, మనసుతోనే చేస్తున్నారు. అర్థమైందా? మనస్సును నిలిపి చేయడం లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఆరాధనలు మనసుతో చేస్తున్నారు కానీ మనస్సును నిలిపి చేయడం లేదు. అందువలన వారు చేయనది ఏదైనా సరే తపస్సు కిందికే జమ కట్టబడుతుంది. అర్థమైందా? మీరు ఇందాక కొంతమంది చెప్పినట్టుగా మాకు రకరకాల యోచనలు వస్తున్నాయి, మేము ఆ యోచనలు చేస్తూ ఉన్నాము అని అంటే అది తపస్సు కిందికి జమ కట్టబడుతుంది. అందువల్ల ఏం చెప్పారు ఇక్కడ? ఆరాధనలన్నీ కూడా మనసుతోనే చేస్తున్నారు, మనసును నిలిపి చేయడం లేదు. అందువలన వారు చేయనది తపస్సు కిందికే జమ కట్టబడుతూ ఉంది. అందరి ప్రార్థనలు ప్రకృతి సంబంధమైపోతాయి అట్లా చేయడం వల్ల. ఆ విధంగా ప్రకృతి సంబంధమై తపస్సు కిందికి జమ కట్టబడతాయి. నిజమైన ప్రార్థన అనేది ఇంతవరకు లేకుండా పోయింది. అందువల్ల నిజమైన నమాజును నెలకొల్పండి. ఏంటా నిజమైన నమాజు? యోగము. దాన్ని రెండవ నమాజు అని ఖురాన్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. అర్థమైందా? ఆ యోగం ఎన్ని రకాలుగైనా ఉండొచ్చు. కర్మయోగం కావచ్చు, బ్రహ్మయోగం కావచ్చు. ఏదైనా మనసును నిలిపి చేస్తే అది యోగము. అర్థమైందా? మనసు మొత్తము కట్టడి చేసి పని చేయకుండా నిలిపి చేసేది బ్రహ్మయోగం అయితే, మనస్సు యొక్క ధ్యాసను దేవుని మీద నిలిపి చేసేది కర్మయోగం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ యోగము మనస్సును నిలిపి చేసేదే యోగం అవుతుంది. కానీ మీరు మనసుతో రకరకాల యోచనలు చేసుకుంటా 10 నిమిషాలు కూర్చొని మేము ఆరాధన చేసినాము కాబట్టి మా కర్మ గాలిపోతుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అందువల్ల మీరు ఎల్లవేళలా యోగం ఆచరించేది నేర్చుకోండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది మీరు చెప్పిన సమాచారంలో యోగ విధానానికి ఉపయోగపడేటువంటి, ముఖ్యంగా కర్మయోగానికి ఉపయోగపడేటువంటి అంశాలు నాకు చాలా బాగా నచ్చినాయి అని తెలుపుతూ, ఈ కర్మయోగ విధానం గురించి ఇంకా కొంత విపులంగా మీరు ఏమైనా తెలియజేయగలరా అనేటువంటి విషయం కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. సరే, ఈరోజు వీలైతే కర్మయోగం గురించి ఇంకా విపులంగా తెలియజేసేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. దాంతోపాటే తల్లి తండ్రి అనే గ్రంథము టైటిల్ని మాకు పెడుతూ తల్లి తండ్రి అనేటువంటి టైటిల్ని పెడుతూ ఈ విధంగా పైన తండ్రి ఉన్నాడు, మళ్ళీ మధ్యలో కూడా తండ్రి ఉన్నాడు, మళ్ళీ కింద ఆత్మ ఉంది. కాబట్టి ఈయన పైన ఆయనేమో 0 పరమాత్మ, మధ్యలో ఆయనేమో 9 పరమాత్మ, కిందుండే ఆయన ఈ ఆయన పని మనిషి ఏదో చెప్పారు కదా వీళ్ళు, ఆ ఆత్మ అని చెప్తుంటే రకరకాలుగా మీకు ఏదో పెడుతున్నాము, చూడండి, గమనించండి. ఈ విధంగా మాకు వస్తున్నాయి. ఇది నిజమేనా? స్వామివారు గ్రంథంలో అదే విధంగా చెప్పారా అని కొంతమంది ప్రశ్నించడం జరిగింది. సరే, ఎవరు పెడుతున్నారయ్యా మీకు ఇట్లాంటివన్నీ అంటే, ఈ 4 ఆత్మల బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఈ 4 ఆత్మల బ్యాచ్ ఒకటి, 5 ఆత్మల బ్యాచ్ ఒకటి, ఇక రకరకాల బ్యాచ్లు ఉన్నాయిలేండి. ముఖ్యంగా ఇందులో ఈ 4 ఆత్మల బ్యాచ్ వాళ్ళు ఇట్లాంటివి పెడుతున్నారు. మరి ఇది వాస్తవమేనా? గ్రంథంలో స్వామివారు ఈ విధానమే చెప్పారా అని చెప్పి అడగడం జరిగింది. కానీ మేము ఇంత ముందే చెప్పాము, ఇటువంటి తప్పుడు నా కొడుకులంతా తప్పుడు బోధన బోధిస్తూ ఉంటారు. మీరు గురువు ఏది చెప్పింది ఏది, గురువు కాకుండా ఇతరులు కల్పించినటువంటి జ్ఞానం ఏదనేది మీరు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరికి వాళ్ళు విచక్షణతో అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు గ్రంథం మీద అని అంటే, శరీరం ఉంది నీది, అందులో నువ్వు జీవుడు ఉండవు, ఆత్మ కూడా ఉంది. నువ్వేమనుకుంటున్నావు జీవుడిగా?
నీ శరీరానికి తల్లిదండ్రులు, నీకు కనిపించే తల్లిదండ్రులనే నేను వీళ్ళ దగ్గర నుంచే నేను పుట్టినాను కదా అని కిందికి ఏరో వరకు చూపిస్తూ, ఈ తల్లి తండ్రి నుంచే నేను పుట్టినాను కాబట్టి వీళ్ళే నాకు నిజమైన తల్లిదండ్రులు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ తల్లి తండ్రిని పుట్టించినటువంటి తల్లిదండ్రులు కూడా అసలైన తల్లిదండ్రులు ఉన్నారు. అర్థమైందా? అసలైన తల్లి తండ్రి వేరే ఉన్నారు అని తెలుపుతూ, ఈ తల్లి తండ్రి నుంచి నేను పుట్టినాను, నా శరీరం పుట్టింది కాబట్టి నేను ఈ తల్లి తండ్రి వీళ్ళే నాకు అని వీడు భావిస్తున్నాడు. కానీ వీళ్ళని పుట్టించినటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రి ఇంకా ఉన్నారు పైన అని చెప్పి తెలియజేస్తూ, అదే విషయాన్ని గ్రంథంలో తెలియజేస్తూ, ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆ తండ్రి తల్లికి బీజదాతగా ఉన్నాడు కాబట్టి ఆరో మార్కు కిందికి చూపిస్తూ, నేనే తల్లికి బీజదాతగా ఉండి మా ఇద్దరి ద్వారానే ఈ తల్లిదండ్రులు పుట్టినారు అనేటువంటి విషయము, అంటే నీకు ఎవరైతే తల్లిదండ్రులుగా నువ్వు అనుకుంటున్నావో వారికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, అసలైన తల్లి తండ్రి అని తెలియజేసే నిమిత్తము స్వామివారు గ్రంథంలో అదే సమాచారాన్ని రాసి దీని మీద కూడా అదే విషయాన్ని ఇక్కడ పెడితే, దీన్ని తప్పుడు విధానాల్లో రకరకాల మాయా జ్ఞానాన్ని అంతా దీనికి రుద్ది ఈ విధంగా పెట్టడం జరుగుతూ ఉంది. సరే, చెప్పేవాడు అంత చెప్తాడు, ఎవరు చెప్పినా మంచిదే, ఏదో చెప్తున్నారు మనం వింటున్నాము. అందులో సత్యం ఉందా, సత్యం లేదా, ఇది గురువు చెప్పిన జ్ఞానమేనా కాదా అని విచక్షణతో యోచన చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే ఇవి చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఇది సత్యమా కాదా అని యోచన చేసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉందా లేదా? మరి గురువేమో 3 ఆత్మలు అని చెప్పి దేవుడు 3 ఆత్మలుగా ఉన్నాడు. ఎవరైతే సృష్టికి పూర్వం ఉన్నటువంటి దేవుడు ఉన్నాడో ఆయన సృష్టి తర్వాత 9గా ఉన్నాడు. ఆయనలో నుంచి 2 ఆత్మలు, అంటే ఆత్మ జీవాత్మ బయటకు వచ్చినాయి కాబట్టి వాటిని 6, 3గా చెబుతూ ఆయన 9గా మిగిలిపోయాడు అని తెలియజేస్తూ మొత్తం 3 ఆత్మలుగా దేవుడు ఉన్నాడు. 3 ఆత్మలుగాను ఒక ప్రకృతిగా, ఆ విధంగా 4 భాగములుగా దేవుడు ఉన్నాడు అని ఆయన తెలియజేస్తే, మరి ఈరోజు 4 ఆత్మలని ఎవరో చెప్తే అవి తీసుకొచ్చి మరి మీరు అవునేమో నిజంగా 4 ఆత్మలు ఉన్నాయేమో, మరి ఇక్కడ దీనికి చూపిస్తున్నారు కదా, యారో మార్క్స్ పెట్టి రాసి చూపిస్తున్నారు కదా అని రకరకాల అనుమానాలతో ఈరోజు మీరు ఉన్నారు అని అంటే, ఎందుకు మీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మీకు గురువు చెప్పిన జ్ఞానము ఏమాత్రము అవగాహన కాలేదు. అసలు గురువు చెప్పిన జ్ఞానం మీద మీకు నమ్మకమే లేదు. గురువు చెప్పిన జ్ఞానాన్ని నమ్మినటువంటి వాళ్ళైతే 3 ఆత్మల సిద్ధాంతాన్ని నమ్ముతారు, దాన్నే త్రైత సిద్ధాంతము అని గురువు చెప్పడం జరిగింది. మీరు దాన్ని వదిలేసి ఇంకొకరెవరో లేదు, ఇంకొక ఆత్మ 2గా ఉంది, 3గా ఉంది, 4గా ఉంది, 0 ఆత్మ, శరీరం బయట ఆత్మ, లోపల ఆత్మ అని మీరు రకరకాలుగా ఎవరో చెప్తే దానిని నమ్మి మీరు రకరకాలుగా పోతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే మీకు అసలు ఏమాత్రము దేవుడి మీద ఆ నమ్మకం అనేది లేదు, విశ్వాసం అనేదే లేదు మొదటికే. మరి అటువంటి విశ్వాసమే మీకు సరిగా లేనప్పుడు మీకు జ్ఞానం ఏ విధంగా అర్థమవుతుంది? విశ్వాసమే లేనప్పుడు జ్ఞానం అర్థమయ్యే పరిస్థితి ఉందా అని అంటే దేవుడు ఏమాత్రము మీకు అర్థం కానివ్వడు. అర్థమైందా? సరే, ఇదే విషయం గురించి, ఈ నమ్మకం లేని వాళ్ళ గురించి ఏం చెప్పాడు అనేది మనము గ్రంథంలోనే చూద్దాం. మనం సొంతంగా చెప్పుకోవడం ఎందుకు? ఖురాన్ గ్రంథంలో, అంతిమ దైవ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు ఖురాన్ గ్రంథంలోకి వస్తే దేవుడు ఇక్కడ మొట్టమొదటిలోనే దేవుని జ్ఞానం అర్థం కావాలంటే 3 ముఖ్యమైన సూత్రాలు చెప్పడం జరిగింది. బహుశా ఈ విషయాలు చాలామందికి దీని మీద దృష్టి లేకపోయి ఉండొచ్చు, కాబట్టి శ్రద్ధగా వినండి. 3 ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది గ్రంథారంభంలోనే. ఆ 3 సూత్రాలు మీరు పాటించకపోతే దైవ జ్ఞానానికి ఎంత దూరం అవుతారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఒకసారి వినండి. ఇప్పుడు దేవుని జ్ఞానము 3 దైవ గ్రంథాలుగా మన ముందర ఉంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ 3 దైవ గ్రంథాలుగా మన ముందర ఉంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 3 సూత్రాలు
మీకు ఇందులో ఏ గ్రంథం అర్థం కావాలన్నా, జ్ఞానం ఇందులోని జ్ఞానం ఏమాత్రం అర్థం కావాలన్నా ఈ 3 సూత్రాలనే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి ఆ సూత్రాలను గమనిస్తే, ఇవి ఎందుకు అంత ఉపయోగమైనటువంటి గమనిస్తే, ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుని జ్ఞానము ఈ 3 విషయముల మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం అంతా అంటే 3 దైవ గ్రంథాల్లో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా ఈ 3 విషయాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అర్థమైందా? ఏంటా 3 అని గమనిస్తే, అందులో ఒకటి గ్రంథములో అత్యంత ముఖ్యమైనది అగోచర యథార్థము. ఏంటిది? అగోచర యథార్థం అనేది మొట్టమొదటిది. రెండవది నమాజ్ అంటే యోగము అనేది రెండవది. మూడవది నీకు ప్రసాదించిన జీవనోపాధి అనేటువంటిది మూడవ మాట. సరే, ఈ 3 సూత్రాలు, ఈ 3 మాటలు చాలా ముఖ్యమైనవి. అందులో కూడా ఇక్కడ ఏం రాసి ఉంది? ఒకటవది గ్రంథములో అత్యంత ముఖ్యమైనది. ఏంటి అత్యంత ముఖ్యమైనది? అగోచర యథార్థము అనేది అత్యంత ముఖ్యమైనది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ 3 విషయాలు మనిషి బుద్ధికి అర్థం కాకపోతే, ఈ 3 విషయాలు అర్థం కాకపోతే ఈ జ్ఞానం అనేది అమృతమే అయినా కూడా చివరికి అది వానికి విషం మాదిరి పనిచేస్తుంది. అర్థమైందా? విషంలా పనిచేస్తుందంట. అమృతం మాదిరి జ్ఞానం మనిషిని కర్మల నుంచి రక్షించుకోకుండా విషము వల్ల బాధిస్తుంది. ఇంకా దేవుడు చెప్పినది వాస్తవ జ్ఞానమే అయినా మనిషి బుద్ధికి అది సరైన భావంలో అర్థం కాకపోతే, అప్పుడు వాడి జీవితమే వ్యర్థమైపోతుంది. అందువల్ల మనిషి అర్థం చేసుకోవాల్సిన ఈ 3 విషయాలని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని జ్ఞానము ఈ 3 విషయాల మీదే, మొదట కూడా చెప్పాము, ఈ దేవుని జ్ఞానము ఈ 3 విషయాల మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ 3 జ్ఞాన విషయాలు అర్థం కాకపోతే వాడేవానికి, అంటే ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటున్నాడో తెలుసుకునేవానికి ఏమవుతుంది? ఈ జ్ఞానమే విషముగా పరిణమిస్తుంది. అర్థమైందా? దేవుడు చెప్పిన వాక్యమును సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక విధముగా, అర్థం చేసుకోకపోతే మరొక విధముగా ఉంటుంది. అర్థమైతే జ్ఞాన విషయముగా ఉంటుంది, వాడు జ్ఞానిగా మారతాడు. అర్థము కాకపోతే వాడి ప్రాణాలని హరించే విషముగా కూడా అదే ఉంటుందంట. అంటే వానికి ఎన్నో జన్మలు కలగజేస్తూ వాడి ప్రాణాలు హరించేటువంటి విషయముగా కూడా ఇదే జ్ఞానమే ఉంటుంది. అందువల్ల జ్ఞాన విషయము ప్రాణ విషయములా మారిపోతుంది. ఇంకా ఆధ్యాత్మికము అనగా ఆత్మను అధ్యయనము చేయడము అని అర్థం. దేన్ని అధ్యయనం చేయడము? ఆత్మను. ఒక్కమారు వాడు ఆధ్యాత్మికంలోనికి ప్రవేశించాక వాడు దేవుని దృష్టిలో గుర్తింపు పొందిన వాడవుతాడు. అయితే వాని ఆధ్యాత్మిక జీవితము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సక్రమ మార్గం, అంటే సరిగా అర్థం చేసుకుని, ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞాన విషయము సరిగా అర్థం చేసుకుని జ్ఞానిగా మారడం. రెండవది అక్రమమైన మార్గం, అంటే ఏమిటిది? అదే అజ్ఞాన మార్గము. జ్ఞాన మార్గంలో పోవాడు జ్ఞాన విషయములను పొందుతాడు. అజ్ఞాన మార్గంలో పోవాడేమో ఏమవుతుంది? ప్రాణ విషమును పొందుతాడు. అంటే వానికి ఎన్నో జన్మలు కలిగించేటువంటి విషయములా ఇదే జ్ఞానమే పనిచేస్తూ ఉంది. అందువలన ఆధ్యాత్మికము మనిషిని దేవుని వైపు పంపగలదు. అది అర్థము కాకపోతే, తప్పుదారులు అర్థమైతేనేమో ఏమవుతుంది? అదే ఆధ్యాత్మికమే మనిషిని మాయ వైపు, అంటే మాయ విషయంతో సమానము, ఎన్నో జన్మలు కలగజేసేటువంటి విధంగా మాయ వైపు కూడా పంపిస్తుంది. దేవుడు అమృతంతో సమానమని చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి మనిషిని హెచ్చరించినారు ఇక్కడ. ఖురాన్ గ్రంథంలో మొదటనే ఈ 3 సూత్రాలు ముఖ్యంగా చెప్పి, అందులో మొదటిది చాలా ముఖ్యమైనటువంటి సూత్రము అని చెప్పి హెచ్చరించడము జరిగింది. సరే, అంతా చెప్పుకున్నాము. దేవుడి జ్ఞానం సరిగ్గా అర్థమైతేనేమో జ్ఞానిగా మారుతాడు, లేకపోతే అదే జ్ఞానమే విషయంగా మారుతుంది అని చెప్పినాము. సరే, మొట్టమొదటి వాక్యంలోని అర్థం ఏంటి? అగోచర యథార్థము. ఎవడైతే ఈ అగోచర యథార్థాన్ని సరిగా అర్థం చేసుకుంటాడో, అంటే కరెక్ట్గా అర్థం చేసుకుంటాడో వానికి అది అమృతంలో పనిచేస్తే, ఎవడైతే ఈ అగోచర యథార్థాన్ని నమ్మడో, అంటే విశ్వసించడో,
ఆ విశ్వసించని వాడు ఏమవుతున్నాడు, వాడికి అది ఇదే జ్ఞానమే విషయంలో పనిచేస్తూ ఉంది. అసలు ఏంటి ఆ అగోచర యథార్థము అంటే చూడండి, 3 దైవ గ్రంథములలో దేవుని అంశాలు 3 3 దైవ గ్రంథములలో కూడా అర్థమైందా? భగవద్గీతలో కానీ, ఖురాన్ గ్రంథంలో కానీ, లేదా బైబిల్ గ్రంథంలో కానీ 3 దైవ గ్రంథములలో కూడా దేవుని అంశాలు ఎన్ని ఉన్నాయని చెప్పినారు? దేవుని అంశాలు 3 1 జీవాత్మ, 2 ఆత్మ, 3 పరమాత్మ అని చెప్పడమైనది. అర్థమైందా? పరమాత్మ అనబడు 3వ ఆత్మను దేవునిగా అంటే అల్లాగా పెద్దల్లాగా చెప్పడం జరిగింది. 3 ఆత్మలు అగోచరమైనటివే, అంటే కనిపించేటివి కాదు. 3 ఆత్మలు కూడా అగోచరమైనటివే అయినందువలన ఆత్మల జ్ఞానమంతయు బయటి దృష్టికి కనిపించదు. అర్థమైందా? ఆత్మల జ్ఞానమంతా బయటి దృష్టికి కనిపించేది కాదు. అందువలన గ్రంథ ప్రారంభములోనే ఎవరైతే అగోచర యథార్థమును విశ్వసిస్తారో అని చెప్పడమైనది. అగోచర యథార్థమును విశ్వసిస్తారో ఏమని విశ్వసించాలి? ఏమని చెప్తున్నారు ఇక్కడ? దేవుడు ఎన్ని భాగాలుగా ఉన్నాడని చెప్తున్నాడు? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి 3 అంశాలుగా దేవుడు ఉన్నాడు, అంటే ముగ్గురుగా దేవుడు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇది యథార్థము, అగోచర యథార్థము. ఎందుకు అగోచర యథార్థము అని అంటే ఈ 3 ఆత్మలు కూడా కనిపించేటివి కాదు కాబట్టి, అగోచరమైనటివి కాబట్టి, ఈ ఆత్మల జ్ఞానం అంతా కూడా బయటి దృష్టికి కనిపించదు కాబట్టి అగోచర యథార్థము అని చెప్పారు. మరి ఈ అగోచర యథార్థాన్ని దేవుడు చెప్పినటువంటి దాన్ని నువ్వు విశ్వసిస్తే ఏమవుతుంది? విశ్వసించి నమ్మితే అది నీకు అమృతంలా పనిచేస్తుంది, నువ్వు జ్ఞానిగా మారుతావు. లేదు మేము నమ్మము, మాకు ఇంకోడెవడో ఉన్నాడు, మాకు ఇంకోడు చెప్తాడు, మాకు ఇంకో 4 ఆత్మలని వేసి చూపించినాడు, 5 ఆత్మలని వేసి చూపించినాడు అంటే ఎందుకు? మీరు విశ్వసించలేదు. వాడు చెప్పేదాన్ని మీరు నమ్ముతున్నారంటే మీకు అసలు 3 ఆత్మల సిద్ధాంతం మీద విశ్వాసం లేదు. ఏదైతే దేవుడు చెప్పినాడో, దేవుడు ముగ్గురిగా ఉన్నాడు, 3 ఆత్మలుగానే ఉన్నాడు. ఆయన 3 జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి ముగ్గురుగానే ఉన్నాడు అని దేవుడు చెప్పినటువంటి విషయం మీద ఏదైతే అగోచర యథార్థము అని చెప్పినారో ఆ యథార్థం మీద అంటే సత్యం మీద మీకు నమ్మకం లేదు. మీ నమ్మకం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఇట్లా ఎవరు ఏది పెట్టినా కూడా దాన్ని పట్టుకొచ్చి ముందరికి పెట్టి మళ్ళీ ఏదో ఇంకోటి చెప్పినారు, ఇక ఇటు అంట కదా, మరి ఇట్లా లెక్కేచ్చ 4 అవుతాయంటనే అని రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు. అయ్యా స్వామి గారు, మీరు చెప్పే బోధనలను కొంతమంది అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు? కారణం ఏమి అని అడుగుతున్నాం. ప్రజలకు ఎందుకు అర్థం చేసుకోలేకుండా మీరు చెప్పే బోధనలు అంటున్నారు? అది నేను చెప్తున్నది ఏమంటే, దైవ గ్రంథాల్లో కూడా ఒక విషయం చెప్పబడింది. నేను నా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నేను నా జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాను, మిగతా వాళ్ళకు నా జ్ఞానాన్ని అర్థం కాకుండా చేస్తానని దేవుడు చెప్పాడు ఆయన గ్రంథంలో. అలా ఎందుకు చెప్పాడంటే, తనకిష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే తన జ్ఞానం అర్థమయ్యేలాగా ఆయన అమర్చి పెట్టాడు. తనకిష్టం లేని వాళ్ళకు ఏమాత్రం అర్థం కాకుండా చేశాడు. ఆయనే చేస్తున్నాడు ఆ పని. మన జ్ఞానం అందరికీ చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఒకరు మూసిపెట్టి ఒకరు దాచిపెట్టి చెప్పేదానికి కాదు. ఒక సమావేశంలో 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా అందరికీ ఒకటే మాట చెప్పబడుతుంది, ఒకటే బోధ చెప్పబడుతుంది. అంటే అందులో కొంతమందికి అవగాహన అవుతూ ఉంది, కొంతమందికి అవగాహన కావడం లేదు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాలేదు. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది అంటే, వాళ్ళకు దేవుడు అంటే పైకి ఒకవేళ నటిస్తూ నేను కూడా భక్తుడిని అనేటువంటి భావంతో అక్కడ కూర్చుండొచ్చు, కానీ వాళ్ళకు దేవుడు అనేటువంటి వాని మీద నమ్మకం లేదు, ఆయన మీద భక్తి లేదు, విశ్వాసం లేదు. అందువల్ల వాళ్లకు ఇది అర్థం కావడం లేదు. అర్థం కాకుండా దేవుడే చేస్తున్నాడు. అందువల్ల మీకు నమ్మకం లేదు కాబట్టి ఏదైతే అగోచరమైనటువంటి యథార్థం అంటే సత్యం ఉందో దీన్ని నమ్మినటువంటి వాళ్ళకి ఇది జ్ఞానముగా పనిచేస్తుంది. దీన్ని నమ్మనటువంటి వాళ్ళకి మీ అందరికీ కూడా ఇది విషయంలాగానే పనిచేస్తుంది జ్ఞానం అంతా కూడా. అందువల్ల
మీకు యుగ యుగాల పర్యంతరం జన్మలు అనేటివి తప్పవు. అర్థమవుతుందా? అందువల్ల కొత్తగా తెలుసుకునే వాళ్ళైనా సరే ఇటువంటి తప్పుడు బోధల ట్రాప్లో పడకుండా ఏది గురువు చెప్పింది, గురువు చెప్పిన సిద్ధాంతం ఏందని సరిగా తెలుసుకొని ఈ మూడాత్మల సిద్ధాంతాన్ని విశ్వసించి, ఆ విశ్వాసం ఉండి విశ్వసించే వాళ్ళైతేనే మీరు దీంట్లోకి జ్ఞానంలోకి రండి, ఈ జ్ఞానంలో ముందుకు పోండి. ఈ విధంగా నమ్మనటువంటి వాళ్ళు, ఇటువంటివి కనిపించేటిని, ఈ విషయాలని నమ్మనటువంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు అని చెప్తూ, ఎవడైతే ఈ అభౌతికం అంటే కనిపించినటువంటి ఈ ఆత్మలను, ఈ మూడు ఆత్మలైనటువంటి విషయాన్ని యథార్థమని నమ్మగలడో వానికి మాత్రమే ఆత్మజ్ఞానము సులభముగా అర్థం కాగలదు. అర్థమైందా? ఈ 3 ముఖ్య సూత్రములలో మొట్టమొదటి సూత్రము చాలా ముఖ్యమైనది అని చెప్పి, ఏది దైవ జ్ఞానానికి అంతటికీ, ఒక ముస్లిమ్స్కి కాదు, ఒక క్రిస్టియన్స్కి కాదు, ఒక హిందువులు అనే వాళ్ళకి కాదు, ఈ 3 దైవ గ్రంథాలను అనుసరించే వాళ్ళకి కూడా చాలా ముఖ్యమైనటువంటి సూత్రము అది, అగోచర యథార్థము. అందువల్ల మీరు ఎవరైతే ఈ రకరకాలుగా 4 ఆత్మలను ఊహించుకునే వాళ్ళు ఉన్నారో, లేదా ఆత్మ 2 భాగాలుగా ఉన్నాడు, 3 భాగాలుగా ఉన్నాడు, ఇంకోటి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారో, తండ్రి ఆత్మ కాదు పరమాత్మ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారో, ఇదంతా కూడా మీరు అసలు యథార్థాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు కాదు. గురువు చెప్పిన దాని మీద మీకు అసలు ఏమాత్రం నమ్మకం లేని దానివల్ల మీరు ఆ విధంగా తయారవుతున్నారు. అందువల్ల ఇది మీకు విషముగా పరిణమించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాము. ఎవరు చేస్తున్నారు హెచ్చరిక? దేవుడే చేస్తున్నాడు గ్రంథంలో. ఇప్పుడు ఈ 3 సూత్రాలలో రెండవ సూత్రం ఏంటి? నమాజ్ లేదా యోగము. ఎట్లా యోగం ఆచరించాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలామంది ఈ కర్మయోగ విధానం గురించి వివరంగా తెలియజేయమని కూడా ఈసారి అడగడం జరిగింది. అందువల్ల క్రితం మీటింగ్లో చెప్పాము వివరంగా, ఇంకా కొంత వివరంగా విపులంగా చెప్పుకోవడానికి ఈరోజు కూడా ప్రయత్నం చేద్దాం. మరి వీరు కొందరు పరమాత్మని ఆరాధించాలి, పరమాత్మను ఆరాధిస్తే యోగం అవుతుంది, మనం ఆరాధించాల్సింది ఆత్మను కాదు, ఆత్మ కేవలం పని మనిషే, ఇంకోటి అని మాట్లాడేవాళ్ళు ఇక ఈ 4 ఆత్మలలో లేదా రకరకాల తయారైనారు బయట. సరే, ఇప్పుడు ఇంకొంత వివరంగా ఈ విషయాన్ని తెలుసుకుందాం. సరే, ఈ మధ్య చాలామందికి ఆత్మ అంటే చాలా చిన్న చూపు, చిన్న భావము, తక్కువ భావం కలిగి ఉండి మాట్లాడే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎక్కువ మంది పరమాత్మ మీదనే ధ్యాస పెట్టుకొని మనం పరమాత్మని ధ్యాస పెట్టుకోవాలా, పరమాత్మను ఆరాధించాలా, పరమాత్మను తెలుసుకుంటేనే యోగము, పరమాత్మ ముక్తి ఇచ్చేవాడు అని రకరకాలుగా మాట్లాడే చేసేవాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు. సరే, అసలు గ్రంథంలో ఏముంది, ఏం చెప్పారు, మరి వారు అనుకుంటా ఉండేది వాస్తవమా కాదా, ఆత్మ తండ్రి కాదా, ఇంకోటి అనే విషయాల్ని కొంత మనం గమనిస్తే గ్రంథంలో ఏం చెప్తున్నారు? ప్రకృతి 2 భాగాలుగా ఉంది. ఏంటి? ఒకటి చేతన ప్రకృతి, అచేతన ప్రకృతి. అంటే బయట కనిపించేటువంటి పంచభూతములు, మన శరీరంగా ఉండేటువంటి చేతన ప్రకృతి. ఈ విధంగా 2 రకాలుగా ప్రకృతి ఉంది. ఇప్పుడు సర్వ జీవరాశులకు చావు పుట్టుకలనిచ్చేది ఎవరు అని గమనిస్తే, సర్వ జీవరాశులకు చావు పుట్టుకలను దేన్ని అనుసరించిస్తున్నారు? పాపపుణ్యములను అనుసరించిస్తున్నారు. ఎవరిస్తున్నారు పాపపుణ్యాలను అనుసరించి చావు పుట్టుకలు? అంటే ఇటు చేతన ప్రకృతి, రెండోది అచేతన ప్రకృతి. అంటే బయట ప్రకృతి వల్ల కానీ, లేదా శరీరం ఉండే ప్రకృతి వల్ల కానీ, ఈ ప్రకృతి వల్లనే, అంటే చేతన అచేతన ప్రకృతులే సర్వ జీవరాశులకు చావు పుట్టుకల్ని, పాపపుణ్యాలను అనుసరించి ఇస్తున్నాయి. అర్థమైందా? నేను ప్రకృతికి అధ్యక్షత వహించి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. ప్రకృతి ఏం చేస్తూ ఉంది? ఈ జగతినంతా నడుపుతూ ఉంది. అంటే జగతి అంటే పుట్టడము, గతించడము. ఇటువంటి పని అంతా ఎవరు చేస్తున్నారు? ఈ సర్వ జీవరాశులకి చావు పుట్టుకలకి అంత కారణం ఎవరు అంటే చేతన అచేతన ప్రకృతులే ఆ పని చేస్తూ ఉన్నారు. మరి ఈ చేతన అచేతన ప్రకృతులకి అధ్యక్షత ఎవరు వహించి ఉన్నారంటే నేను అధ్యక్షత వహించి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన.
ఎవరైనా? పరమాత్మ, ఆత్మ? చూద్దాం తర్వాత. అందువలననే ఈ జగము చక్రము వలె తిరుగుతూ ఉంది. నేను ఎవరి పాపమును గాని ఎవరి పుణ్యమును గాని తొలగించను. ఎవరి పాపమును గాని ఎవరి పుణ్యమును గాని తొలగించను అని చెప్తున్నాడు. నాకు ప్రపంచములో అందరూ సమానులే. ప్రపంచంలో అందరూ సమానులే, కానీ నా భక్తులు మాత్రము నాకు పరమ ప్రియులు. నా భక్తులు మాత్రము నాకు పరమ ప్రియులు. వారి పాపపుణ్యములు మాత్రము నా చేయి ఇవ్వబడినటువంటి జ్ఞానమనే అగ్ని చేత కాలి బూడిదై వారు అనుభవించడానికి ఏమాత్రం పనికి రాకుండా పోతున్నాయంట. ప్రపంచంలో నా భక్తులైన వారు నాకు మిగుల ప్రియులు, నిత్య సంబంధులు కూడా వారే. కాబట్టి నేనే వారు, వారే నేను అని తలంచుతున్నాను అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాటని? భగవంతుడు చెప్పాడు. ఏం చెప్తున్నాడు భగవంతుడు? చేతనాచేతన ప్రకృతులే సర్వ జీవరాశులకు చావు పుట్టుకలను ఇస్తున్నాయి కర్మను అనుసరించి. ఈ చేతనాచేతన ప్రకృతులకి నేను అధ్యక్షత వహించి ఉన్నాను. అర్థమైందా? అందువలననే ఈ జగతంతా చక్రం మాదిరి నడుస్తూ ఉంది అని చెబుతూ, అందువల్ల ఎవరైతే జ్ఞానులుగా ఉంటున్నారో వారు మాత్రమే నాకు మిగుల ప్రియులు. కాబట్టి అటువంటి వారికి నా నిమిత్తమై ఉన్న జ్ఞానము సంప్రాప్తం అయ్యేటట్టుగా నేనే చేస్తాను. దానితో వాళ్ళ కర్మ అయిన పాపపుణ్యములు రెండును నిశ్శేషముగా నశించి నాలోకి ఐక్యమవుతున్నారు. ఆయన స్వయంగా ఏం తీసేయడం లేదు. ఎవరి పాపము కానీ పుణ్యము కానీ నేనేమాత్రం తీసేయను అని చెప్పినాడు. కానీ ఆయన వచ్చేటువంటి జ్ఞానాగ్ని చేత మనము ఆ రెండింటినీ లేకుండా చేసుకొని ఆయన లేక ఐక్యమవుతున్నామని చెప్తున్నారు. అందువలననే గీతాశాస్త్రంలో ఏం చెప్పినాడు? భగవద్గీతలో, నన్ను మాత్రమే నమ్ముకును అర్జున, నిన్ను సర్వ పాప నేచంబులో నుండి ముక్తుని చేతునని అన్నాను. ఏం చెప్పినాను నేను అక్కడ? ఎవరు చెప్తున్నారు? భగవంతుడు. నేనేం చెప్పినాను? నన్ను మాత్రమే నమ్ముకో అర్జున, నిన్ను సర్వపాప నేచంబులో నుంచి ముక్తిని చేస్తాను అని చెప్పినాను నేను అర్జునునికి అని చెబుతూ, అర్జునుడే కాదు ఎవరైనా నేను చెప్పినట్లు నన్ను నమ్ముకుంటే వారిని నిశ్చంశయముగా మాయ అనే సముద్రం నుండి బయటికి వేస్తాను. ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఆ రోజు అర్జునుడికి చెప్పినది ఎవరు? భగవంతుడే. సరే, ఇప్పుడు ఆ చేతనాచేతన ప్రకృతులకి నేనే అధ్యక్షత వహించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఈయనే, భగవంతుడే. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇటు చేతన ప్రకృతికి అటు అచేతన ప్రకృతి రెండింటికి నేనే అధ్యక్షత వహించున్నాను అని చెబుతూ, నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని మాయ నుంచి నిస్సంశయముగా మాయ అనే సముద్రం నుంచి బయటికి వేస్తానని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేనే ప్రపంచం అంతా నిండుకొని ఉన్నాను. ప్రపంచం అంతా నేనే నిండుకొని ఉన్నాను. నాకు తెలియకుండా ఏది జరగదు. అన్నింటినీ నడిపించున్నది నేనే. అన్నింటినీ నడిపించేది నేనే. ఎవరు? భగవంతుడు నడిపిస్తున్నాడు అన్నింటినీ. భగవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అన్నింటినీ నడిపించేది నేనే. ప్రకృతికి అధ్యక్షత వహించి ఉండేది నేనే. క్షేత్రము అంటే ప్రకృతి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని నడిపేటువంటి వాడు, చైతన్య శక్తిని ఇచ్చేటువంటి వాడు ఎవరైనా ఆత్మ. అర్థమైందా? చేతన ప్రకృతి అయినా అచేతన ప్రకృతి అయినా రెండింటికి అధ్యక్షత వహించినటువంటి వాడిని నేనే. పంచభూతములలో అంటే ఏవైతే ప్రపంచం ఉందో బయట, ఈ పంచభూతాలు అచేతన ప్రకృతి ఉందో ఆ అచేతన ప్రకృతిలో అక్కడ కూడా శక్తిగా, చైతన్య శక్తిగా, ఆ పంచభూతాలకు చైతన్య శక్తిగా ఉండేది కూడా ఆత్మయే. అందువల్ల ఏం చెప్పారు? జీవునికి తల్లి తండ్రి రెండు నేనేం చెప్పాడు భగవద్గీతలో? తల్లి తండ్రి రెండు ఆత్మే అని క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. అర్థమైందా? సరే, ఇంకా ఏం చెప్తున్నారు గమనించండి. ఏం చెప్పాడు ఆయన? ప్రపంచం అంతటా నిండుకొని ఉండేది నేనే, నాకు తెలియకుండా ఏది జరగదు, అన్నిటినీ నడిపించేది నేనే అని చెబుతూ, బాగా గమనించండి, అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని ఎవరు తెలిసి, అన్ని జీవరాశుల ఆత్మను నేనే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భగవంతుడు. నన్నే నమ్ముకో అర్జున. ఎవరు చెప్పిండేది? నన్నే నమ్ముకో అర్జున అని ఎవరికి చెప్పినాడట? ఎవరు చెప్పినారు? భగవంతుడే చెప్పినాడు. మరి ఆ భగవంతుడు ఎవరు? ఏం చెప్తున్నాడు ఆయన? భగవంతుడు నేనే అన్ని జీవరాశుల ఆత్మగా ఉన్నాను. చూడండి, వినండి బాగా. అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని ఎవరు తెలిసి
నన్నే మనస్సున అనుక్షణము మరవకుండా ఉన్నారో అటువంటి భక్తునికి చాలా దగ్గర వాడనై ఉన్నాను. అర్థమవుతుందా? నా భక్తులు నా ప్రకృతికి అతీతులు కాగలరు. నా భక్తులను నా ప్రకృతి ఏమీ చేయజాలదు. ఇంకా అన్నిటికీ అతీతుడై నా మాదిరి నా భక్తుడు కూడా మారిపోగలడు. వాడే నేనై నేనే వాడవుతాను. ఇదే మోక్షము, ఇదే జీవ బ్రహ్మ ఐక్య సంధానము అని చెప్పిన దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడో వినండి. ఓ జీవుడా, నీవు నన్ను మాత్రము నమ్ముకో, సర్వవేళలా సర్వావస్థల యందు నా నిరాకార స్వరూపముని తలచుచుండుము. అర్థమైందా? చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఏం చెప్పారు? నీవు నన్ను మాత్రమే నమ్ముకో, సర్వవేళలా సర్వావస్థల యందు నా నిరాకార స్వరూపమునే తలంచుచుండుము. చెప్పినది ఎవరు? భగవంతుడే. నన్నే నమ్ముకో అర్జున, ఎల్లవేళలా నన్ను మాత్రమే నమ్ముకో, నిన్ను సర్వపాప నీచంబులో నుంచి ముక్తుని చేస్తాను అని చెబుతూ, నన్ను మాత్రమే నమ్ముకో అంటే ఆ నా ఆకారాన్ని నా శరీరాన్ని నమ్ముకో అని చెప్పలే ఆయన. ఏం చెప్తున్నాడు వినండి బాగా. ఓ జీవుడా, అంటే జీవుడు అంటే నువ్వే, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ జీవులే. నీవు నన్ను మాత్రమే నమ్ముకొని సర్వవేళలా సర్వావస్థల యందు నా నిరాకార స్వరూపమునే, నిరాకార స్వరూపము, ఆకారం ఉండేది కాదు, సాకార స్వరూపంగా నిరాకార స్వరూపాన్నే తలంచుచుండుము, అనగా యోగములో సక్రమముగా ఉండుము. నువ్వు ఎప్పుడైతే ఇందాకేం చెప్పుకున్నా మొట్టమొదటిలో, మనస్సుతో చేస్తే యోగము కాదు తపస్సు అవుతుంది, మనస్సును నిలిపి చేస్తే యోగం అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ విధంగా మీకు ద్వితీయ దైవ గ్రంథం లేకపోతే ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రానికి అంతటికి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏంటి? ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ ప్రభు అయినటువంటి ఆత్మనే నువ్వు ఆరాధించుము. అర్థమైందా? నీ ప్రభు అయినటువంటి ఆత్మనే నువ్వు ఆరాధించు, నీ పూర్ణ మనస్సుతో, తర్వాత నీ పూర్ణ హృదయం అంటే బుద్ధి, నీ పూర్ణ బుద్ధితో. ఈ రెండింటితో నువ్వు నీ రెండింటి ధ్యాస నా మీద పెట్టుకో. నీ బుద్ధి మనసు, నీ మనసు యొక్క ధ్యాస అంతా నా మీద పెట్టుకుంటే అదేమవుతుంది? అదే యోగం అవుతుంది అని చెప్పినారు. అదే విషయాన్ని ఏదైతే ముఖ్యమైనటువంటి జ్ఞాన విషయాలుగా ద్వితీయ దైవ గ్రంథంలో చెప్పారో, ఏదైతే నమాజ్ రెండవ నమాజ్ అని అంతిమ దైవ గ్రంథంలో చెప్పారో, యోగము అని భగవద్గీతలో చెప్పారో, అదే విషయం ఏం చెప్తున్నాడు ఈడ? ఓ జీవుడా, నీవు నన్ను మాత్రము నమ్ముకొని సర్వవేళలా సర్వావస్థల యందు, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా నిరాకార స్వరూపముని తలంచుచుండుము, అనగా యోగములో సక్రమంగా ఉండుము. కొంతకాలమునకు నీవు నా మాదిరే మారిపోగలవు. నీవు నేనైన తర్వాత ప్రకృతికి నిర్ముక్త దాతనైన నన్ను ప్రకృతి ఏమీ చేయజాలదు. అప్పుడు నీవు నా వందు ఐక్యమై ఉన్నావు కాబట్టి, అంటే ఇతను కూడా మోక్షం పొంది ఉన్నాడు కాబట్టి ప్రకృతి నిన్ను ఏమీ చేయలేదు అని భగవంతుడు అన్నాడు. చెప్పినది ఎవరు? భగవంతుడే. ఈ భగవంతుడే నేను అన్ని శరీరాల్లో ఆత్మగా ఉన్నానని తెలుసుకోండి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు? అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని ఎవరు తెలిసి నన్నే మనస్సున అనుక్షణము మరవకుండా ఉన్నారో అటువంటి భక్తునికి దగ్గర వాడనై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఎవరు చెప్పారు? భగవంతుడు. అర్థమైందా? కావున సర్వజనులు ప్రకృతిలో చిక్కుకొని బాధపడకుండా నేటి నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని యోగము చేసేదానికి అలవాటు చేసుకోండి. యోగం అనేది ఆచరించండి. అంటే నా మీదనే ధ్యాస కలిగి ఉండండి. మీ అందరి శరీరాల్లో మొత్తం నిండుకొని ఆత్మగా ఉండేది నేనేనని మీరు తెలుసుకోండి అని ఆయన ఇంత వివరముగా చెప్తా ఉంటే, ఆత్మ మాకు తండ్రి కాదు, మేము పరమాత్మను ముక్కుతాం, ఎట ముక్కుతావు? ఎట యోగం అవుతుంది? భగవంతుడే చెప్తున్నాడు, నేను ఆత్మగా ఉన్నాను అందరి శరీరంలో. ఆత్మని నువ్వు పట్టుకుంటేనే యోగం అవుతుంది. ఆత్మ మీద ధ్యాస కలిగి ఉంటేనే యోగం అవుతుంది. ఎల్లవేళలా కార్యాలు చేసేవాడు ఆత్మే, ఈ కార్యకర్త ఆత్మే, కార్యాలు చేసేవాడే దేవుడు. కాబట్టి ఆయనే అని ప్రతిదీ చేస్తున్నాడు. నువ్వు ఆయన మీద ధ్యాస కలిగి ఉంటే అది యోగం అవుతుంది. కానీ అసలు కార్యాలు చేసేవంతోనే పని లేదు, మేము ఇంకో సాక్షిగా ఉండేవని పట్టుకుంటాము మేము పరమాత్మని అంటే, మళ్ళీ పరమాత్మ కూడా ఒకటి కాదంట, ఇద్దరు పరమాత్మలు ఉన్నారు, బయట కూడా లోపల కూడా అని ఇంకో 4 భాగాలు చేసి దాన్ని మిమ్మల్ని తప్పుడు నాకు ఏమనల్లా. అందువల్ల మీకు ఇది విషయమే, మీకు అమృతం కాదు. సరిగ్గా అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని అది అమృతం.
అప్పుడు ఏమవుతారు? ముక్తి పొందుతారు అని చెప్పినాడు. నా లేక ఐక్యమవుతారు అని చెప్పినాడు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు అసలు ఏదైతే యథార్థము, అగోచర యథార్థము అంటే మీకు కనపడకపోయినా ఈ మూడే ఆత్మలు అని మీరు నమ్మాలా. ఆ అగోచర యథార్థాన్ని నమ్ముతేనే నీకు అది అమృతమవుతుంది. ఆ నమ్మిన తర్వాత ఈ మూడు ఆత్మల్లో ఏ ఆత్మని నువ్వు తెలుసుకుంటావు, ఎట్లా ఏంటి అనేది ఇంకా వివరంగా ముందుకు పోగలుగుతావు. అసలు మూడు ఆత్మలు అనేటువంటి వివరమే నీకు అర్థం కాకపోతే, ఇదే మీకు నమ్మకం లేకపోతే మీకు ఇది విషయమే. అర్థమైందా? ఆ విధంగా ఇంత క్లియర్గా నేను ఎవరే నాయనా, నేను భగవంతుణ్ణి, ఇగో అర్జునుడికి కూడా ఈ విధంగా చెప్పినాను, అర్జున నిన్ను నీ మొత్తం పాపాలన్నింటిలోంచి నేను బయటపడేస్తా, ముక్తుని చేస్తా, నువ్వు నన్ను మాత్రమే నమ్ముకో అని చెప్పినాను. కాబట్టి అర్జునుడు ఒకడే కాదు, ఎవరైనా సరే, ఏ జీవుడైనా సరే, అన్ని జీవరాశులతో పాటు ఉండే ఆత్మను నేనేనని తెలిసి నన్నే అనుక్షణము మనసు ద్వారా మీరు ధ్యాసని కలిగి ఉంటారో, మరొకటి ఉంటారో, అటువంటి వానికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఆ విధంగా ఉండడమే యోగము అని చెబుతూ ఈ చేతన అచేతన ప్రకృతులకి నేనే అధ్యక్షత వహించి ఉన్నానని కూడా అంత క్లియర్గా చెప్తా ఉంటే ఆయన, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ జ్ఞానం మీకు ఏమాత్రం అర్థం కావడం లేదు అంటే, మీరు మొట్టమొదటికి అసలు మూడు ఆత్మలు అనేటువంటి ఈ అగోచర యథార్థం ఏదైతే ఉందో, దైవ జ్ఞానానికి అంతటికీ మూలము, ముఖ్యమైనటువంటి వాక్యం, ముఖ్యమైనటువంటి సూత్రం ఇది అర్థం కాకపోతే మీకు జ్ఞానం విషముగా మారుతుందని ఏదైతే చెప్పినారో ఆడే మీరు పొరపాటు పడినారు. కాబట్టి మీకు ఇది విషమే. అర్థమైందా? మరి ఇదే విషయమే ఎన్నో దైవ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు భగవద్గీతలో? మనిషి తన జీవితంలో ఏ విషయం మీద ఎక్కువ లగ్నమై బతుకుతున్నాడో, ఏ విషయం మీద తన ఇచ్చ అంటే తన ఇష్టము, తన శ్రద్ధ ఎక్కువగా ఉందో, ఏ విషయం ఎల్లప్పుడూ తలుచుకుంటున్నాడో ఆ విషయ జ్ఞాపకమే అవసాన దశలో చివరిగా మనసుకు వచ్చి జీవుణ్ణి చేరుతుంది. ఎల్లప్పుడూ స్మరించుట చేత శరీరం వదులున్నప్పుడు అదే జ్ఞాపకం వచ్చి తర్వాత అదే స్థితిని పొందుతావని గీతలో చెప్పడం జరిగింది. అంతేకాక ఆయన ఏం చెప్పినాడు? మరి ఇట్లుంది పరిస్థితి కాబట్టి మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, చివరిగా నేనే జ్ఞప్తికి వచ్చి నాలోకే ఐక్యమవుతావు అని చెప్పని దేవుడు తెలపడం జరిగింది. నన్నే స్మరించు అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అదే విషయమే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో కూడా 7 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మర యుధ్యచ మయర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయ అనేటువంటి శ్లోకం ఒకటి. తర్వాత ఇంకోటి, అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. అంటే దీని భావం ఏం చెప్తున్నారు? నీ మనస్సు, నీ బుద్ధి అన్ని నాకే సమర్పించి సర్వకాలములందు నన్నే స్మరించుచుండుము, తప్పక నన్నే చేరగలుగుదువు. ధ్యానము అభ్యాసము చేత మనసు నందు నన్నే స్మరించుట వల్ల, ఇందాకేం చెప్పాము? మనోధ్యాసని ఎక్కడ పెట్టుకోవాలని చెప్పినాము? ఆత్మ మీదే కలిగి ఉండాలా అని చెప్పినాము. అదే యోగం అవుతుంది అని చెప్పినాము. అదే విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ మనసునందు నన్నే స్మరించుట వలన పరమము దివ్యము అయిన నన్నే పొందగలవు అని గీతలో ఉపాయము కూడా చెప్పినాడు. ఇదే ఉపాయమే. నీ మనస్సు, బుద్ధి అన్నీ నాకే సమర్పించు, సర్వకాలములందు నన్నే స్మరించు. ఇదే విషయమే కదయ్యా బైబిల్ గ్రంథంలో చెప్పిండేది. ముఖ్యమైన జ్ఞాన విషయాలు, ధర్మశాస్త్రానికి అంతటికి మూలమైనటువంటి జ్ఞాన విషయము అని చెప్పి, ముఖ్యమైన ధర్మాలు అని చెప్పి చెప్పలేదా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభు అయినటువంటి ఆత్మనే ఆరాధించు. అదేవిధంగా రెండవ వాక్యం కూడా, నీ పొరుగువాడు అంటే ఎవరు? ఆత్మ. నీ పొరుగువాడినే ప్రార్థించు, యోగించు అని అంత క్లియర్గా బైబిల్ గ్రంథంలో చెప్పినా మీకు అర్థం కాలేదు, భగవద్గీత గ్రంథంలో చెప్పినా మీకు అర్థం కాలేదు, లాస్ట్కు ఖురాన్ గ్రంథంలో చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు ఆయన? నీ మనస్సు, బుద్ధి, అక్కడ చెప్పినాడు కదా, నీ పూర్ణ హృదయంతో అంటే నీ పూర్ణ బుద్ధితో, నీ పూర్ణ మనసుతో నన్నే ఆరాధించుము. ఎవరుని?
నీ ప్రభు అయినటువంటి ఆత్మను అర్థమైందా? అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, నీ మనసు బుద్ధి అని నాకే సమర్పించు, నా మీద పెట్టుకొని నీ ధ్యాస అంతా ఎల్లవెల్లలా. అదే యోగం అవుతుంది, అదే నమాజ్ అవుతుంది, అదే ఆరాధన అవుతుంది. మరి ఎంత విపులంగా చెప్తా ఉంటే ఎవరు చెప్పినారు? ఇది భగవంతుడు చెప్పినాడు. మరి భగవంతుడు కదా చెప్పిండేది. భగవంతుని మేము పరమాత్మ అనుకుంటాం అంటే ఎట్లా అనుకుంటావు పరమాత్మని? ఆయన చెప్తున్నాడు కదా క్లియర్గా. ఏం చెప్పినాడు ఇందాక? అందరి శరీరంలో అన్ని జీవరాశులతో పాటు ఆత్మగా ఉండేది నేనేనని ఎవడైతే తెలుసుకొని నా నిరాకార స్వరూపాన్నే నీ మనసు నీ బుద్ధిందు స్మరణ చేస్తూ ఉంటావు. నిరాకార స్వరూపం అంటే ఆత్మగానే నువ్వు ఆరాధించాలా ఆయన్ని. నువ్వు భగవంతునిగా నేను భగవంతుని ఆరాధించాలంటే ఆయన ఒప్పుకోడు. అర్థమైందా? గత మీటింగ్లో కూడా ఎక్కడో చెప్పినట్టున్నాం. ఆయన భగవంతుడు వచ్చినప్పుడు భూమి మీదికి ఆయనే గురువు అని తెలిస్తే, ఈయనను ఆరాధిస్తే ఆయన చెప్పినటువంటి ఎవరైతే ఆరాధ్య దైవం ఒక్కడే అని చెప్పినటువంటి మాటకు భంగం కలుగుతుంది. కాబట్టి ఆయన భగవంతుడిగా తెలియకుండా ఏమాత్రం నడుచుకుంటాడు భూమి మీద అని. అదే విషయమే, అది కూడా గ్రంథంలో రాసినటువంటి విషయమే. ఏది సొంతంగా చెప్పే విషయాలు ఉండవు ఇక్కడ, దైవ గ్రంథంలోని విషయమే అది. అర్థమైందా? మరి అంత క్లియర్గా, ఓ జీవుడా నువ్వు నన్ను మాత్రమే నమ్ముకో, నువ్వు సర్వవేళలా సర్వావస్థల యందు నీ మనసును బుద్ధిని నాకే సమర్పించు, అంటే నా మీదనే నీ ధ్యాసను కలిగి ఉండు, నా నిరాకార స్వరూపమునే నువ్వు తలుస్తా ఉండు. ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. నన్ను తలంచని చెప్పినాడా? నా నిరాకార స్వరూపం. ఏమిటి ఆయన నిరాకార స్వరూపము? భగవంతుడు సాకారము, నిరాకార స్వరూపం ఏమిటిది? ఏం చెప్తున్నాడు ఇడా? బాగా మళ్ళీ వినండి, మళ్ళీ ఇంకోసారి. నాకు తెలియకుండా ఏది జరగదు, అన్నిటినీ నడిపిస్తూ ఉండేది నేనే, అన్ని జీవరాశులతో పాటు ఆత్మగా నేనే ఉన్నానని, అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని తెలిసి నన్నే మనస్సును అనుక్షణము మరవకుండా ఉండండి. అన్ని జీవరాశులతో పాటు ఆత్మగా ఉన్నాను, అదే నా నిరాకార స్వరూపము. కాబట్టి మీరు నిరాకారాన్నే మీరు స్మరించండి అని చెప్పి భగవంతుడు అంత క్లియర్గా చెప్తా ఉంటే, మాకు ఆత్మ తండ్రి కాదు, మాకు పరమాత్మ తండ్రి అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇంకా వీళ్ళ గురించి అటు పక్కకు పెడితే కాసేపు మూర్ఖుల గురించి. యోగము ఏం చెప్తున్నాడు ఆయన? ఏది యోగం అని చెప్తున్నాడు? నా మీద ధ్యాస పెట్టుకోవా నువ్వు, అదే యోగం అవుతుంది అని చెప్తున్నాడు. నీ బుద్ధి, నీ మనసు యొక్క ధ్యాస అంతా నా మీద పెట్టుకో అని చెప్తున్నాడు. కాబట్టి అది గత మీటింగ్ తర్వాత కొంతమంది అడగడం కూడా జరిగింది. కాబట్టి కర్మయోగ విధానం గురించి ఇంకా కాస్త వివరంగా తెలియజేయమని కొంతమంది అడగడం జరిగింది. అందువల్ల ఇంకొంత విపులంగా చెప్పుకునే దానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు చేతన అచేతన ప్రకృతి రెండింటికి నేనే అధ్యక్షత వహించున్నాను అని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. నేనే ఆత్మగా అందరి శరీరముల్లోనూ ఉన్నాను, అధ్యక్షత వహించని చెప్పడం జరిగింది. అంటే చేతన ప్రకృతికి అధ్యక్షత వహించున్నాడు అనేది ఎట్లాగూ తెలుసు ఆత్మ. మరి అచేతన ప్రకృతికి కూడా అధ్యక్షత నేనే వహించున్నాను, ప్రపంచమంతా నేనే నిండి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదే విషయమే మనం ఇంతకుముందు విశ్వరూపుడు అంటే ఎవరు అని అంటే, విశ్వరూపుడు అంటే ఆత్మ అని చెప్పిన విశ్వరూపుడు అనేటువంటి మీటింగ్లో కూడా మనము చెప్పడం జరిగింది. సరే, దీన్ని ఇంకొంత వివరంగా మీకు అర్థం కావాలంటే ఒక ప్రశ్న తీసుకుంటే, అన్ని భూతములకు చైతన్యముగానున్నవేవి అని స్వామివారు ప్రశ్న వేసి దానికి వివరం ఏం చెప్పారో చూడండి. అన్ని భూతాలకి చైతన్యంగా ఉండేటివి ఆత్మ, పరమాత్మ, ఈ రెండు కూడా చైతన్యంగా ఉన్నాయి అని చెప్పినారు. మరి ఆత్మ చైతన్యంగా ఉందనే విషయం తెలుసు, పరమాత్మ దేనికి చైతన్యంగా ఉంది, ఎట్లా చైతన్యంగా ఉంది అనేది గమనిస్తే, మహాభూతాలు రెండు. ఏంట మహాభూతాలు? జీవాత్మ, ఆత్మ. పంచభూతాలు 5, మొత్తం కలిపి 7 భూతాలు అయితే ఇవి 2 విధాలుగా విభజింపబడి ఉన్నాయి. అంటే మహాభూతాలుగా, భూతాలుగా. ఈ విధంగా 2 విధాలుగా విభజింపబడి ఉండేటువంటి భూతాలకి, మహాభూతాలకి చైతన్యం ఆత్మ, పరమాత్మ ఇద్దరు అని చెప్పి చెప్పచ్చు. భూతములకు మహాభూతములలోని ఆత్మ చైతన్యముగా నడిపిస్తూ ఉంది. ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, ప్రకృతి ఉందో,
ఈ ప్రకృతికి అంటే ఈ పంచభూతాలలో చైతన్యముగా ఏమిటి ఉంది అంటే ఆత్మే చైతన్యముగా ఉంది. ఆత్మే చైతన్యముగా ఉండి ఈ పంచభూతాలు నడిపిస్తూ ఉంది, అంటే ప్రకృతిని నడిపిస్తూ ఉంది. అలాగే మహాభూతాలైనటువంటి జీవాత్మకు ఆత్మకు స్వయముగా పరమాత్మే చైతన్యముగా ఉంది. అర్థమైందా? ఇది కీలకమైనటువంటి విషయాలు, ఇవి చాలా బాగా అర్థం చేసుకోండి. పరమాత్మే చైతన్యమై ఉంది. భూతములకు పరమాత్మ ఆధారము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే భూతములు ఉన్నాయో పంచభూతములకి పరమాత్మ ఆధారము కాదు అని చెప్పినారు. అట్లాగే భూతములకు మహాభూతమైన ఆత్మ, మహాభూతములకు పరమాత్మ ఆధారమై ఉన్నాయి. అర్థమైందా? దీనిని బట్టి చూసిన సర్వభూతములకు ఆత్మ ఒక్కటే చైతన్యం కాదు. సర్వభూతములు అంటే ఏమొస్తున్నాయి? రెండు విధాలు వస్తున్నాయి. జీవాత్మ ఆత్మ వస్తుంది, అట్లాగే పంచభూతాలు వస్తున్నాయి. అన్నింటికీ కలిపి ఆత్మ ఒకటే చైతన్యం కాదు. కేవలం పంచభూతాలకు మాత్రమే ఆత్మ చైతన్యంగా ఉంటే ఈ జీవాత్మకి ఆత్మకి చైతన్యంగా ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. అర్థమవుతుందా? అట్లే పరమాత్మ ఒకటే కూడా అన్ని భూతాలకి చైతన్యముగా లేదు. పరమాత్మ కేవలము జీవుడికి, తర్వాత ఇటు ఆత్మకు మాత్రమే చైతన్యముగా ఉన్నాడు. కాబట్టి కొన్నింటికి ఒకటి, మరికొన్నింటికి ఒకటి ఆధారమై ఉందని చెప్పచ్చు అని చెప్తున్నారు. అర్థమైందా? మొన్న ఇదే విషయం ఎవరితో ప్రస్తావిస్తే, అదేంటి మరి ఆత్మ అన్నిటికీ చైతన్యంగా ఉంది కదా, మనకు శరీరాలకు కానీ లేదా పంచభూతాలకు కూడా ఆత్మీయ చైతన్యంగా ఉంది అని మీరు చెప్తున్నారు కదా, పంచభూతాలలో కూడా ఇమిడి ఉందని చెప్తున్నారు. మరి ఆత్మకు జీవాత్మకు మాత్రమే పరమాత్మ చైతన్యంగా ఉండడం ఏంటి అని అడగడం జరిగింది. సరే, మీకు అది అర్థం కావాలంటే గురువు ఆల్రెడీ 2000 యూనిట్లు ఆత్మని ఏం చెప్పారు? 2000 యూనిట్లు అని చెప్పడం జరిగింది. ఆ 2000 యూనిట్లు అంటే ఆత్మ, దాన్నే బ్రాకెట్లో పరమాత్మ శక్తి అని చెప్పారు. అర్థమైందా? పరమాత్మ శక్తి 2000 యూనిట్లుగా ఉంది, అదే ఆత్మ. అందుకే ఆత్మకు చైతన్య శక్తిగా ఎవరున్నారంటే పరమాత్మ ఉన్నాడు అని చెప్పినాం. ఇక్కడికి వచ్చేసరికి జీవుడు విడిపోయినాడు సపరేట్గా. ఈ 2000 యూనిట్లలోంచి జీవుడు కూడా విడిపోయినాడు. అందుకే పరమాత్మ శక్తి జీవుడికి కూడా చైతన్యంగా ఉంది అని చెప్తున్నాము. అట్లాగే మరి ఈ జీవరాశులన్నింటికీ చైతన్యంగా ఉండేది, తర్వాత మిగతా భూతాలన్నింటికీ చైతన్యంగా ఎవరు ఉన్నారు అంటే ఈ ఆత్మ చైతన్య శక్తి ఉంది. 1500 యూనిట్ల ఆత్మ చైతన్య శక్తి ఉంది. జీవుడు సపరేట్గా ఉన్నాడు కాబట్టి 1500 ఆత్మ చైతన్య శక్తే చైతన్యముగా ఉంది. అందువల్ల ఆత్మకు జీవాత్మకేమో పరమాత్మ చైతన్య శక్తిగా ఉంటే, ఈ పంచభూతాలకి తర్వాత సర్వ జీవరాశులకి చైతన్య శక్తిగా ఎవరు ఉన్నారు? ఆత్మే ఉన్నాడు. ఆయనే బీజదాతగా ఉన్నాడు మీకు, ఆయనే తండ్రి. అందువల్ల మీరు ఆరాధించాల్సింది ఎవరిని అంటే ఆత్మనే ఆరాధించాలి. నువ్వు కలవాల్సింది ఎవరిని అంటే నీ 500 యూనిట్లుగా ఉండే నువ్వు జీవాత్మవి, ఈ 1500 యూనిట్లుగా ఉండేటువంటి ఆత్మలేకే నువ్వు కలసాలి. కాబట్టి నువ్వు ఆత్మను కలిస్తేనే అది యోగమవుతుంది. ఆత్మ మీద ధ్యాస కలిగి ఉంటేనే యోగమవుతుంది. నువ్వు ముక్తి పొందాలా, నువ్వు పరమాత్మగా మారాలంటే ఈ 1500లేకి నీ 500 పోయి కలిస్తే అప్పుడు 2000 యూనిట్లుగా మారి ఇది పరమాత్మ శక్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ముఖ్యంగా కర్మయోగ విధానం గురించి ఇంకా విపులంగా తెలియజేయమని అడిగారు కాబట్టి ఇందులో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే, శరీరము చలిస్తున్నా కూడా, అంటే శరీరం నీకు కదులుతున్నప్పటికీ అటు ఇటు చలిస్తున్నప్పటికీ మనస్సుని చెలింపకుండా చేసేవాడు మహాత్ముడు అని చెప్పారు. శరీరం ఏమో చలిస్తూ ఉంది, నీ కర్మ కొద్దీ రకరకాల పనులు చేస్తూ ఉంది, అయినప్పటికీ నీ మనసు మాత్రము అటు ఎటు చెలించకుండా ఒకే దాని మీద ధ్యాస లగ్నమై ఉంది. దేని మీద? ఆత్మ మీద, దేవుడి మీద. ఆ విధంగా ఉండేటువంటి వాడెవడు, చెలింపకుండా చేసేవాడెవడు? మహాత్ముడైతాడు. శరీరము చెలింపకుండా మనసును చెలింపజేసేవాడు, అంటే శరీరం చెలించకుండా కూడా, ఇందాకేమో శరీరం చెలిస్తూ ఉన్నా కూడా, అంటే శరీరం అటు ఇటు కదిలి పనులు చేస్తున్నప్పటికీ మనసును మాత్రము అటు చంచలంగా లేకుండా దేవుని మీద పెట్టుకున్నటువంటి వాడే మహాత్ముడు అని చెప్పినారు. అట్లా కాకుండా శరీరం ఒక చోట చలించకుండా ఉన్నప్పటికీ మనసు చలిస్తూ ఉందనుకో అటు ఇటు, వాడిని ఏమన్నారు అంటే మందాత్ముడు అన్నారు. అర్థమవుతుందా? మనసు చలిస్తే మందాత్ముడు. శరీరం పని చేయకపోయినా కూడా నీ మనసు మాత్రం అక్కడెక్కడ ఏంటంటో యోచనలు తెచ్చి పెడతా ఉంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, మేము ఆరాధన చేసేటప్పుడు మాకు రకరకాల యోచనలు వస్తున్నాయి, అయ్యో తెలుస్తున్నాయి, అవన్నీ యోచన చేసుకుంటూ కూర్చున్నాం.
అందుకే మిమ్మల్ని మందాత్ములు అని ఉండేది. దాన్ని తపస్సు కిందకి జమ కడతాను నేను, అందుకే చెప్పింది ఆయన. అర్థమైందా? అందువల్ల మీరు మహాత్ములుగా మారండి, మందాత్ములుగా కాదు. మహాత్ములుగా మారాలంటే ఏం చేయాలా? నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ నీ మనసును మాత్రమే దేవుని మీదే పెట్టుకోవాలి. ఇందాక ఆయన చెప్పినాడు, నన్నే నమ్ముకో, నా మీదే పెట్టుకో ఎల్లవేళలా నీ ధ్యాస అంతా. చెప్పినాడా లేదా? సరే, అసలు ఎట్లా పెట్టుకోవాలి మనసుని? అసలు మేము ఇంతవరకు తెలుసుకునేది కర్మయోగం అంటే ఏదో అహంను అణిచేయాలనుకున్నాము, అహంను అణిచేది నేను కాదని నేను అనుకుంటే సరిపోతుంది అని అనుకున్నామే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాదని మళ్ళీ నేనే అనుకున్నానంట. నేను కాదని నువ్వు అనుకునేది మళ్ళీ నువ్వే అనుకుంటే మళ్ళీ నేను కాదు అనుకునేవాడిని కూడా నేనే. అది యోగం అవుతుందా? అహముని అణిచేసేది నువ్వు అణిచేసేది ఏం లేదు, కానీ నువ్వు అంత బలవంతుడు ఏం కాదు. అహం అనేది నీకు అణిగిపోవాలా అటువైపు అంటే నీ ధ్యాసనే మార్చమంటున్నాడు ఆయన. నువ్వు చిన్నప్పటి నుంచి పరధర్మంలో ఉండవు, ఆ పరధర్మంలోంచి స్వధర్మంలోకి రా. నువ్వు అంటే మారు మనస్సు పొందు. నీ మనస్సుని ప్రపంచ విషయాల మీద నువ్వు ఏదైతే జరుగుతున్నాయో, నీ బుద్ధి ఏమంటారు, నీ గుణాలు ఏవైతే నీకు చూపిస్తున్నాయో ప్రకృతి, దాని మీదనే నీ ధ్యాస అంతా ఉంటా ఉంది. దాన్ని వదిలేసి దేవుని మీద ధ్యాస పెట్టు, నా మీద ధ్యాస పెట్టుకో. ప్రతిదీ నేనే మీకు చైతన్యంగా ఉండాను, అందువల్ల నా మీద ధ్యాస పెట్టుకుంటే నువ్వు అది యోగం అవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఎట్ట పెట్టుకోవాలి మనసుని? మనసు అంటే ఏందో మనకు మేలుకున్నప్పుడేమో తెలుసుకుంటుందంట, మొత్తము ఆ నిద్రపోయినప్పుడు ముడుచుకుంటుందంట అనేది ఒకటి తెలుసు. ఎట్లా మనసును పట్టకపోయి పెట్టాలాడా? ఆయన నా మీద నన్ను నమ్ముకో, నా మీద పెట్టు, నీ మనసు అంతా నీ ధ్యాస అంతా నా మీద పెట్టు అనే. మనోధ్యాస అంతా నా మీద పెట్టు, నీ మనసుతో నన్నే ఆరాధించు, నీ మనసుతో నన్నే నమ్ముకో, నువ్వు ఎప్పుడు నన్నే స్మరించు, అప్పుడు నా జ్ఞాపకం వస్తుంది చివరిలో కూడా నీకు, అప్పుడు నన్నే పొందుతావు. అన్నీ బాగానే చెప్పినాడు ఆయన. ఎట్లా మనసుని పట్టుకొని పోయేదాటికి అంటే ఇక్కడ మీకు చాలామందికి మనస్సు అంటే జ్ఞప్తి అనేటువంటి విషయం కూడా తెలియదు, అంటే తెలియనటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సు అంటే నీకు ఉండేటువంటి జ్ఞప్తే నీ మనస్సు. మనకు మెలకు వచ్చిన వెంటనే ఏమవుతుంది? జ్ఞప్తిలోకి వస్తున్నాము, నిద్రపోయినట్టునే వెళ్ళిపోతున్నాం మనసులోకి. ఆ విధంగా ఎప్పుడైతే నీకు జ్ఞప్తి వస్తూ ఉందో ఆ జ్ఞప్తినే మనస్సు అని చెప్పినారు. అందువల్ల నీ జ్ఞప్తిని దేవుని మీద పెట్టుకుంటే, ఆత్మ మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అది యోగం అవుతా ఉంది. మనసును పెట్టుకోమంటే ఎట్ట పెట్టుకోవాలో ఏం కదో రకరకాల యోచన చేయొద్దండి మీరు. మనస్సు అంటే నీ జ్ఞప్తి, నీ జ్ఞప్తే నీ మనస్సు అని స్వామివారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అర్థమైందా? మరి నీ జ్ఞప్తిని నా మీద పెట్టుకో అని చెప్పినాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? ఎట్ట పెట్టుకోవాలా, ఎట్ట చేయాలా? యోగం సిద్ధించాలంటే ఆయన మీద నిలబడాలా మనస్సు. ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యం ఉంటే దానికి ఒక ఉపాయం చెప్పినాడు ఆయన. కర్మయోగానికి ఏం చెప్పినాడు ఉపాయము? ఇక చూడండి, ముఖ్యమైన విషయం ఏంటిది? మాయకు మనస్సుకు మధ్య పోరాటం పెట్టి, అర్థమవుతుందా? మాయకు మనసుకి మధ్య పోరాటం పెట్టి మనసు చేత మాయను జయింపజేయడమే మానవుడు చేయవలసినటువంటి యోగ సాధన. మనం చేయాల్సినటువంటి యోగ సాధన అంటే ఏమిటిది? మాయకు మనసుకి మధ్య పోరాటం పెట్టాలంట. ఆ విధంగా పోరాటం పెట్టి మనసుతో మాయను జయించల్లా. అర్థమైందా? అసలు మనసు అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? జ్ఞప్తి అనుకున్నాం. అంటే నీ జ్ఞప్తిని మాయకి మనసుకి మధ్య పోరాటం పెట్టమన్నాడు. అంటే అహర్నిశలో నీకు ఈ గుణాలకు సంబంధించినటువంటి విషయాల్లోకే నీ జ్ఞప్తి అంతా పోతా ఉంటుంది. నువ్వేం చేయాలా? అటు పోనీకుండా పట్టుకొచ్చి ఇటు దేవుని మీద పెట్టేదానికి ప్రయత్నం చేయాలా. నువ్వు ఇక్కడ పోరాటం పెట్టాలా, మాయకి మనసుకి రెండింటికి పోరాటం పెట్టి మాయ మీద మనసు జయించేటట్టు చేయమన్నాడు ఆయన. అర్థమైందా? ఏంటి మాయ అంటే ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ప్రతిదీ మాయే. నీకు తెలిసే ప్రతిదీ మాయే. నువ్వు దేవుని మీద ధ్యాస పెట్టుకుని ఉంటే ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు కదా, ప్రతి దానికి కర్త ఆయనే కదా, కార్యకర్త ఆయనే కదా. నేను ఏ కార్యాలైనా, ఎటువంటి పనైనా, ఏదైనా ఆయన్నే నువ్వు గమనిస్తూ ఆయన మీదనే నన్నే స్మరించు అని చెప్పినాడు కదా. నీ మనసుతో నీ జ్ఞప్తిని ఆయన మీదే పెట్టుకుని ఉన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మాయ లేదు, అంటే గుణాల విషయాల మీద నీ జ్ఞప్తి లేదు, నీ జ్ఞప్తి అంతా ఆయన మీద ఉంది. కాబట్టి మనస్సుతో నువ్వు మాయని జయించినట్లయింది. అట్లా లేదంటే చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాం? మనం పరధర్మంలోనే ఉన్నాము, అంటే మాయలోనే పడిపోయి ఉన్నాము. పుట్టుకతోనే
మాయలోనే ఉన్నాము. గుణాలు కలిగించేటువంటి అంటే ఈ ప్రకృతే కదా నడుపుతా ఉంది మనిషిని గుణాలతో, కర్మను బట్టి. ప్రతి దీని మీదనే నీ జ్ఞప్తి అంతా ఉంటా ఉంది. నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండు, నీ కర్మకు తగ్గట్టుగా ఉన్నటువంటి పనులు ఏవైనా చెయ్యి, కానీ నీ జ్ఞప్తి మాత్రం ఎక్కడ పెట్టుకోవాలా? దేవుని మీద పెట్టుకోవాలా. ఎందుకంటే చేసేవాడు నువ్వు కాదు. నాకు కాళ్ళు చేతులు మూతి ముక్కు ఏమిటిది లేదు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా జ్ఞానంలో. మరి తెలుసుకొని మళ్ళీ అన్నీ నేనే చేస్తున్నాను అనేటువంటి భావానికి లోనైపోయి అక్కడ గుణాలు చూపించేదాన్ని అంతా నేనే నువ్వు ఎందుకు పోతున్నావు అటువైపు? నేను కాదు ఆయన కదా, నువ్వు ఆయన మీద పెట్టుకో ధ్యాస. ఆయన చెప్తున్నాడు నన్ను నమ్ముకోవా, నువ్వు నన్ను నమ్ముకుంటే నా మాయ దుస్సాధ్యమైనదే వాస్తవమే, కానీ నన్ను నమ్ముకో సులభంగా దాటిపోతావు. చెప్పలేదా? మమ మాయ దురత్యయ అంటే నా మాయ చాలా దుస్సాధ్యమైనది, నువ్వు నా మాయ జయించలేవు. నువ్వు గుణాలని నువ్వు జయించలేవు అటువైపు. కానీ ఎట్లా జయించవచ్చు దానికి ఉపాయం చెప్పినాడు. నువ్వు ధ్యాస నా మీద పెట్టుకుని, నన్ను నమ్ముకున్నావు కదా, నా మీద పెట్టుకున్నావు కదా ధ్యాస. నా మీద పెట్టుకుంటే నా మాయ నేనేం చేయలేదు అప్పుడు. ఎందుకంటే ఇది యోగమైంది. ఆయన మీద పెట్టుకుంటే ధ్యాసని నీ మనసు అంటే నీ జ్ఞప్తిని ఆయన మీద పెట్టుకుంటే ఏమవుతా ఉంది? యోగం అవుతా ఉంది. ఆటోమేటిక్గా నువ్వు మాయని జయించినటువంటి వాడివి అయిపోతున్నావు. మామూలుగా ఈ దీంట్లోనే ఉండి జయించాలంటే నీకు సాధ్యమవుతుందా? నీకు ఈ గుణాల్లోనే ఉండి నేను జ్ఞానంతో గుర్తు తెచ్చుకుంటాను, నేను జయిస్తా అంటే నువ్వు 1 నిమిషం గుర్తు తెచ్చుకుంటావు, మళ్ళీ 2 నిమిషాల్లో మరిపిచ్చేసి మాయ ఏం చేస్తుంది? దానిలోనే పడిపెట్టేట్టు చేస్తుంది. అట్లా కాకుండా నీ చింతంతా, నీ ఇష్టమంతా, నీ శ్రద్ధ అంతా దేవుని మీద ఉండి ఆత్మగా ఆయన ఉన్నాడని తెలుసుకున్నావు కాబట్టి ఆ ఆత్మ మీదనే ప్రతి కదలిక అయిందే అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకుని ఏ కార్యమైనా ఆయనే చేస్తున్నాడని గుర్తుపెట్టుకుని ఏ గుణం పనిచేసినా ఆ గుణం అంటే ఏంటి? ప్రకృతి. ఆ ప్రకృతికి అధ్యక్షత ఎవరు వహించున్నానని చెప్పినాడు? నేనే వహించున్నానని చెప్పినాడు. మనం ఆడకూడదు, నువ్వు ఆయన మీద పెట్టుకోయా నువ్వు జ్ఞప్తి. అట్లా ప్రతిదీ నువ్వు ఆయనైనటువంటి నువ్వు జ్ఞప్తిని కలిగి ఉంటే అది యోగం అవుతా ఉంది. దాన్నే కర్మయోగము అని చెప్పినారు. అర్థమైందా? ఆ విధంగా నువ్వు ఆ యోగం ఆచరిస్తూ ఉంటే, ఎల్లవెల్ల నన్నే స్మరిస్తూ ఉంటే నా జ్ఞప్తి నీకు చివరిలో మిగులుతుంది. నీ మనసులో అది నిలబడిపోతుంది. అప్పుడు నన్నే పొందుతావు అని అంత క్లియర్గా గురువు చెప్పడం జరిగింది. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సు అంటే జ్ఞప్తి. నీ జ్ఞప్తిని ఎప్పుడైతే నువ్వు దేవుని మీదనే పెట్టుకుని ఉంటావో అది యోగం అవుతుంది. ఎప్పుడు ఆయన్ని మర్చిపోతావో అది మాయ అవుతుంది. ఆయన్ని మర్చిపోతే ఏమవుతుంది? మాయ అవుతుంది. మాయలో ఉన్నట్టే నువ్వు లెక్క. అంటే నువ్వు రోగము, నీకు అది రోగం ఉన్నట్టే, రోగంలో ఉన్నట్టే నువ్వు లెక్క. నువ్వు ఉంటే యోగంలో ఉండాలా, లేకపోతే రోగంలో ఉండాలా? అర్థమైందా? ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు నా మీద పెట్టుకో ధ్యాస, నువ్వు యోగంలో ఉంటావు. లేదంటే ఈ ఉండే రోగాలు ఇంక చిన్నప్పటి నుంచి ఉండే రోగాలే మనకి రకరకాలుగా. దీనిలోనే పడి దిక్కులాడుతుంటాం. నువ్వు దీనిని జయించలేవు, నువ్వు ఈదలేవు దీన్ని. నువ్వు ఈది గడన పడతా అనుకుంటే నీతో కాని పని. నన్ను నమ్ముకుని నేను ఈజీగా ఒడ్డునేస్తా అని చెప్పినాడు ఆయన. అర్థమైందా? గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, గుణ సంబంధము గలవాడు ఎవడైనా సరే, వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత సుఖవంతుడైనా అశాంతి అనే రోగంలోనే బాధపడుతూ ఉంటాడంట, గుణ సంబంధంగా ఉన్నాడంటే వాడు. అర్థమైందా? గుణములలో గల ఎవడు కానీ నేను శాంతిగా ఉన్నానని చెప్పలేడు. ఎందుకనగా ప్రతి మనిషి, ప్రతి జీవుడు ఉంటే ఇటు యోగంలో కానీ లేదంటే రోగంలో కానీ ఉండి తీరవలసిందే. అర్థమైందా? ఉంటే యోగంలో ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఉంటే యోగంలో, ఆ ధ్యాస మర్చిపోయినావా అంటే ఆ జ్ఞప్తి నువ్వు ఆయన మీద లేదా నీకు, నువ్వు రోగంలో ఉండేట్టే లెక్క. అంటే అటు రోగంలో కానీ ఇటు యోగంలో కానీ ఉండి తీరాల్సిందే. యోగములో లేనివాడు రోగములోను, రోగములో లేనివాడు యోగములోను ఉండవలసిందే. యోగము తెలియనివాడు తప్పనిసరిగా రోగంలో ఉన్నాడనే చెప్పవచ్చును. ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతి జీవుడు పుట్టింది మొదలు రోగములోనే ఉంటున్నారంట. అంటే గుణ సంబంధమైన విషయాల మీద నీకు ధ్యాస ఉంది కదా, నీకు జ్ఞప్తి అంత ఎక్కడుంది? నీ మనసుని ఎక్కడ పెడుతున్నావు? నువ్వు గుణ సంబంధ విషయాల మీద, దీని మీదనే పోతావు నీకు జ్ఞప్తి. అందువల్ల నువ్వు రోగంలోనే ఉండావు. లేదు నేను రోగంలో లేకుండా యోగంలో ఉండాలంటే ఏం చేయాలా? నీ జ్ఞప్తిని ఈ గుణ సంబంధ విషయాలు దీని మీద కాదు, ఇది కర్మను బట్టి జరిగేట్టు ఎట్టా జరుగుతూ ఉంటాయి, లాభము నష్టము కష్టము సుఖము ఇంకోటి రకరకాలుగా ఏవైనా కానీ ఇది కర్మను బట్టి ఆయనే జరుపుతున్నాడు అని ఆయన మీద నువ్వు ధ్యాస పెట్టుకుని ప్రతి కదలిక అయిందే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ధ్యాసని ఆత్మ మీద పెట్టుకుంటావు, ఏమవుతుంది? యోగం అవుతా ఉంది.
అంటే నీ జ్ఞప్తిని ఆయన మీద పెట్టుకుంటే యోగం అవుతా ఉంది, లేదు అంటే రోగం అవుతా ఉంది. అర్థమైందా? యోగం అనేది ఒకటే ఉంది నీకు దారి, అందులో రకాలు ఉండొచ్చు, కానీ నువ్వు చేయాల్సింది ఆయన మీద ధ్యాస పెట్టుకునే విధానము, దాన్ని యోగము అన్నారు. అయితే రోగాలు మాత్రం అనేక విధాలుగా ఉన్నాయంట, ఎన్నో రకాల రోగాలు ఉన్నాయంట. దాని ప్రకారము మనం నిత్యము రోగములే అనుభవిస్తున్నాము. యోగము లేని కాలమంతా నువ్వు రోగంలోనే గడిపినట్లు అని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నారు? నువ్వు యోగంలో లేని కాలమంతా, అంటే నువ్వు దేవుని మీద ధ్యాస పెట్టుకోలే, అంటే ఆ జ్ఞప్తి నువ్వు ఆయన మీద పెట్టుకోలేని కాలమంతా కూడా నువ్వు రోగంలో ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అందువల్ల అందుకే ఆయన ఏం చెప్పినాడు? నిత్యము సర్వవేళలా సర్వావస్థల యందు కూడా నువ్వు నా గురించే యోచన చెయ్యి, నా మీదే నీ ధ్యాస, అంటే నీ జ్ఞప్తి అంతా నా మీద పెట్టుకో, అప్పుడు యోగం అవుతుంది, లేకపోతే నీకు రోగమే గతి అని చెప్పినాడు ఆయన. అందువల్ల ఇప్పటికైనా జాగ్రత్త కలిగి నీవు రోగంలో ఉన్నావో లేక యోగంలో ఉన్నావో ఆలోచించి చూసుకొని, రోగంలో ఉన్నట్లయితే యోగంలో ఉండేదానికే ప్రయత్నం చేయండి. రోగంలో లేకుండా రోగము నుండి యోగమునకి దారి వెతుక్కొని మీరు యోగములేకే పోండి, రోగంలో ఉండొద్దండి అని చెప్తున్నాడు. ఎవరు? గురువు. అర్థమైందా? మరి అదేంటయ్యా, గురువు అంటే భగవంతుడు కదా. మరి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మన వాళ్ళు మందిరంలో కూడా చెప్పడం గమనించాం. ఏమని? గురువు వీడే ఉన్నాడు, గురువు వద్దు, గురువు ఆత్తి కావాలంటే మీకు ఎట్టొచ్చది, కాబట్టి మీరు గ్రంథాలు తీసపోయినా సరే గురువు వీడే ఉన్నాడు కాబట్టి మీకు వీటికి వచ్చేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే మీకు జ్ఞానం అర్థం కాదు. మీరు ఇటుకి రాకపోతే తండ్రి వద్దు కానీ తండ్రి ఆస్తి కావాలన్నట్టు ఉంటుంది, కాబట్టి తండ్రి ఒప్పుకోడు, తండ్రి ఈడే ఉన్నాడు, గురువు ఈడే ఉన్నాడు, ఎందుకంటే ఆయన శరీరం వీడియో ఉంది కాబట్టి గురువు వీడియో ఉన్నాడు అని వాళ్ళు మందిరంలో చెప్పడం జరిగింది. మరి ఇందాక గురువు ఏం చెప్తున్నాడు? ఒరే తిక్కనాయల్లరా, నేను మీ జీవరాశులు ఎవరైతే ఉన్నారో అందరి శరీరాల్లో ఆత్మగా నేనే ఉన్నాను, అందరి శరీరాల్లో ఆత్మగా ఉన్నాను నేను అని గురువు చెప్తా అంటే, ఆ గురువు వీడే ఉన్నాడు మందిరంలో అని చెప్పుకుంటే ఏమవుతుంది? అది మీది అజ్ఞానం అవుతుందా, జ్ఞానం అవుతుందా? మిమ్మల్ని మూర్ఖులనల్లా ఏమన్నా చెప్పండి. సరే, భగవంతుని ప్రస్తావన వచ్చింది కాబట్టి భగవంతుడిని మనం గురువు అని చెప్పుకుంటున్నాము, ఆయనే మనకి గురువు కాబట్టి ఆ గురువు ఇందాక మనం ఆత్మగా ఉన్నాను అన్ని జీవరాశుల శరీరంలో అని చెప్పినాడు కాబట్టి మరి ఇంకా వివరం ఏముంది దాని గురించి, భగవంతుని గురించి కాస్త గమనిద్దాం. ఇప్పుడు గురువుని గురించి మనం తెలుసుకునేదానికి పోతే, ఎవరు గురువు అంటే త్రిమత ఏకైక గురువు లేదా త్రైత సిద్ధాంత ఆదికర్త అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైనా అనంటే ప్రబోధానంద యోగీశ్వరులు. మరి ఎవరి ప్రబోధానంద యోగీశ్వరులు అని గమనిస్తే, ఇప్పుడు ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు శరీరములో రెండవ ఆత్మగానున్న నేనే. వినండి బాగా, ఎన్ని ఆత్మలు మొత్తం ఉన్నాయని చెప్పినారు? అగోచర యథార్థం. ఎన్ని ఆత్మలు మొత్తం యథార్థం? అగోచరంగా ఉండే ఆత్మలు ఎన్ని? మూడే: జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఈ మూడు ఆత్మలుగానే ప్రతి శరీరంలో కూడా అన్ని జీవరాశులతో పాటు ఆత్మ పరమాత్మ కూడా ఉండి, ఆ విధంగా ప్రతి శరీరంలో మూడు ఆత్మలే ఉన్నాయి. అది యథార్థం. మరి అటువంటిప్పుడు ప్రబోధానంద యోగీశ్వరుల శరీరంలో కూడా మూడు ఆత్మలే ఉండాలి కదా. మరి మూడు ఆత్మలే. మరి ప్రబోధానంద యోగీశ్వరులు ఎవరు? ఏ ఆత్మ అందులో? వినండి ఏం చెప్తున్నారు ఆయన. ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు శరీరములో రెండవ ఆత్మగా ఉన్న నేనే. రెండవ ఆత్మ అంటే మధ్యాత్మ, ఆత్మ. అర్థమైందా? జీవాత్మ కాకుండా ఎవరైతే మనకు రెండవ ఆత్మగా కార్యకర్తగా ఉన్నాడో ఆయనే ఏం చెప్తున్నాడు? నేనే సర్వ జీవరాశుల శరీరములలో కూడా రెండవ ఆత్మగా ఉన్నాను. బాగా వినండి, శ్రద్ధగా వినండి. ప్రబోధానంద యోగీశ్వరుల అనబడు శరీరములో రెండవ ఆత్మగా ఉన్న నేనే సర్వ జీవరాశుల శరీరంలో రెండవ ఆత్మగా కూడా ఉన్నాను.
అర్థమైందా? మరి ప్రభువంద యోగీశ్వరులు మా తలకాయలో ఉన్నాడు, మా ప్రవక్త తలకాయలో ఉన్నాడు, ఆయన రహస్య గురువుగా ఉన్నాడు. ఏడబెట్టుకుంటారు మీ తలకాయ తీసిపోయి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈడ గురువు? ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు శరీరములో రెండవ ఆత్మగా ఉన్న నేనే సర్వజీవరాశుల శరీరంలో కూడా రెండవ ఆత్మగా ఉన్నాను. అందరిలో మాట్లాడని వాడు పరమాత్మ అయితే నేను మాట్లాడేవానిగా ఉన్నాను. అందరిలో కూడా పరమాత్మ మాట్లాడని వానిగా ఉంటే నేను మాట్లాడువానిగా ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. ప్రబోధానంద యోగీశ్వరులు అన్న శరీరము కూడా నాదే. శరీరం ఎవరిది? అదే. నా శరీరంలో జీవుడు కూడా ఉన్నాడు. జీవుడు కూడా ఉన్నాడు. అయితే ఎల్లప్పుడూ నేనే మాట్లాడక అప్పుడప్పుడు మీతో జీవాత్మగా ఉన్నవానినే మాట్లాడమని చెప్పుతుందును. అతను అనగా జీవాత్మ నా ఆజ్ఞతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రబోధానంద యోగీశ్వరుల శరీరము నుండి నేను ఎప్పుడు మాట్లాడుచుందునో, నా పక్కన గల జీవాత్మ ఎప్పుడు మాట్లాడుచుండునో ఎవరికి రవ్వంత కూడా తెలియదు. అర్థమైందా? ఒక్కొక్కప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను అని తెలియక నాతో వాదించి నన్ను హేళనగా మాట్లాడిన వారు కూడా కలరు. వారి శరీరములలో వారి పక్కన ఉండేది కూడా నేనేనని, వారి జుట్టంతా నా చేతిలోనే ఉన్నదని వారికి తెలియదు. అర్థమైంది? అందుకే ఆయన మీకు చెప్తా ఉండేది, మీ జుట్టంతా ఆయన చేతిలోనే ఉంది. మిమ్మల్ని ఎవరైతే కార్యకర్తగా నడుపుతున్నారో ఆయనే భగవంతుడిగా కూడా భూమి మీదకి వస్తున్నాడు. ఆయనే సర్వజీవరాశుల శరీరంలో నేనే ఉన్నాను ఆత్మగా అని చెప్తున్నాడు. ఎవరు? ప్రబోధానంద యోగీశ్వరులు చెప్తున్నాడు. అందువల్ల మీ జుట్టంతా ఆయన చేతిలోనే ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. సర్వ శరీరములలో 3 ఆత్మలు ఉన్నాయని నా శరీరంలో జీవాత్మతో చెప్పించాను. మరి ఇప్పుడు మీకు ఓ ప్రశ్న, ఆత్మే మాట్లాడుతుంది ఎక్కడైనా? పరమాత్మ ఏమి మాట్లాడని వాడు, ఆయన మాట్లాడేవాడిని నేనే అని ఈయనే ఇందాక చెప్పినాడు. ఎవరు? రెండవ ఆత్మే, మధ్యాత్మే. బాగానే ఉంది. మరి ఇంకా ఏం చెప్తున్నాడు? నేను అప్పుడప్పుడు ఆజ్ఞేస్తాను మా జీవాత్మకి, జీవాత్మను మాట్లాడినప్పుడు జీవాత్మ మాట్లాడుతుంది అంటున్నాడు. అర్థమైందా? మరి జీవాత్మ మాట్లాడగలదా? చెప్పండి మీరు. జీవాత్మ మాట్లాడగలదా? చెప్తాంటూ నేను ఎన్నుకుంటూ పోవడం కాదు, వెంటనే మీకు క్వశ్చన్ రావాలా, మళ్ళీ దానికి ఆన్సర్ ఎట్లా ఏందనేది మీరు వెతుక్కోవాలా. జీవాత్మకు కాళ్ళు చేతులు మూతి ముక్కు ఏది లేదని చెప్పినప్పుడు జీవాత్మ మాట్లాడడానికి అవుతుందా? సరే చూద్దాం ఏం చెప్తున్నాడు ఆయన ఇంకా ముందుకి. సర్వ శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయని నా శరీరంలో జీవాత్మతో చెప్పించినాను. మొదట చెప్పినది నేనే, మొదట చెప్పినది రెండో ఆత్మే, తర్వాత చెప్పినది నా పక్కన గల జీవాత్మ. జీవాత్మ అయిన వాడు మాట్లాడుటకు చేతగానివాడు. ఇప్పుడు వచ్చింది పాయింట్. జీవాత్మ అయిన వాడు మాట్లాడేదానికి చేతగానివాడు, అట్లే ఏ పనిని చేయలేనివాడు. అయితే జీవాత్మ భావములను తెలిసి, అంటే జీవాత్మ ఏదైతే శ్రద్ధ పెట్టుకుని ఉంటాడు కదా అతని భావం కలిగించుకొని, ఆ భావములను నేనే చెప్పినా అది నేను చెప్పినట్లు లెక్కించబడదు. అంటే జీవాత్మ యొక్క, ఇప్పుడు మామూలు అందరి శరీరాల్లో ఉండేటువంటి విధానాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి శరీరంలో కదలిక శక్తి, చైతన్య శక్తిగా ఎవరున్నారు? ఆత్మే ఉన్నాడు. ప్రతి మాట ఆత్మే మాట్లాడుతున్నాడు. కానీ ఎవరి ఖాతాలోకి పోతుంది? అది జీవుని ఖాతాలోకి పోతా ఉంది. ఎందుకంటే భావం వాడిది, భావము జీవాత్మది కాబట్టి జీవాత్మ శ్రద్ధను బట్టి వాడికి ఉండేటువంటి భావాన్ని బట్టి మాట్లాడేది ఎవరు? ఆత్మే మాట్లాడినప్పటికీ అది ఆత్మ మాట్లాడినట్టు కాదంట, జీవాత్మ మాట్లాడినట్టుగా వాడి ఖాతాలోకి లెక్కించబడుతుంది. అదే విషయమే చెప్తున్నారు. అర్థమైందా? ఏం చెప్తున్నారు? అయితే జీవాత్మ భావములు తెలిసి ఆ భావములను నేనే మాట్లాడినా అది నేను చెప్పినట్లు లెక్కించబడదు. భావం అతనిదే కదా, అంటే ఎవరిది? జీవాత్మదే కదా. కనుక అతనే మాట మాట్లాడినట్టు లెక్కించబడును. అతనే ఆ మాట మాట్లాడినట్టు లెక్కించబడుతుందంట. కానీ మాట్లాడినది ఎవరు? ఆత్మే. కానీ భావం జీవుడిది కాబట్టి ఆ జీవుడు మాట్లాడినట్టుగానే లెక్కించబడును. అట్లే జీవాత్మగా ఉన్నవాడు ఏ పనిని కూడా చేయలేడు. వానికి కాళ్ళు చేతులు ముక్కు ముఖము ఏది లేదు. నాకు చెప్పుకున్నాం కదా, ఏది లేదు వానికి. జీవుడు గుండ్రని ముద్దగా ఉన్నాడు. అటువంటి వాని భావములను నేనే స్వీకరించి ఆ భావముల ప్రకారము వాని పనిని కూడా నేనే చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు? కార్యకర్త. ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయనదే శక్తి అంతా, శరీరం అంతా అనుగుణంగా వ్యాపించి ఉండేవాడు ఆయనే. మరి ఆయనే మాట్లాడుతున్నప్పటికీ ఏం చెప్తున్నాడు? జీవుడు మాట్లాడినట్టే లెక్క అవుతుంది. ఎందుకంటే భావం వీడిది కాబట్టి వీడే మాట్లాడినట్టు లెక్క. అందుకే కర్మ ఎవరికి అంటగడుతున్నాడు? జీవుడికి అంటగడుతున్నాడు. అర్థమైందా?
పని నేనే చేసిన భావం జీవుంది కనుక ఆ పనిని జీవుని చేసినట్లు లెక్కించబడతా ఉంది. ఆ పని కూడా జీవుడు చేసినట్లే లెక్కించబడతా ఉంది. కొన్ని విషయములలో దేవుని భావం ప్రకారమే నేను పనిచేసిన, కొన్ని విషయాలలో దేవుని భావం ప్రకారమే పనిచేసిన ఆ పనులను నేనే స్వయముగా చేసినట్లు లెక్కించబడుతుంది. అంటే ఆత్మభావం ప్రకారమే ఆత్మ పనిచేస్తే ఏమవుతుంది, అది ఆయనే చేసినట్లు లెక్కించబడుతుంది. నా శరీరములోని జీవాత్మకు ఆత్మల జ్ఞానం తెలియడం వల్ల నా భావములనే అతను పొంది ఉండడం చేత అప్పుడు అతని కర్మ ప్రకారమే నేను చేసిన అప్పుడు అతనికి కర్మలు అంటవు. అతను జ్ఞానం తెలుసుకుని ఉన్నాడు కాబట్టి, అతను జ్ఞానం ప్రకారమే అతని భావాలు ఉంటున్నాయి కాబట్టి ఆ పనిని నేనే చేసినా కూడా అతని కర్మ అంటడం లేదు అనే విషయం చెప్తున్నాడు. ప్రపంచంలోని మిగతా ప్రజలు, ఇది ఎవరి గురించి చెప్పినాడు ఇంతసేపు? భగవంతుని శరీరంలో ఉండేటువంటి విధానం గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రభావానంద యోగీశ్వరులు అని చెప్పినారో, ఎవరైతే భగవంతుడు అన్నారో, ఎవరినైతే గురువు అన్నామో, ఆ గురువు ఏం చెప్తున్నాడు? నేను సర్వ జీవరాశుల శరీరంలో ఆత్మగా నేనే ఉన్నాను. అర్థమైందా? అదే విధముగా భగవంతుని శరీరంలో కూడా ఆత్మనే నేను. ప్రభావానంద యోగీశ్వరులు అంటే నేనే, రెండవ ఆత్మనే. అర్థమైంది? ఇంత పబ్లిక్గా చెప్తున్నాడు కదా ఈడ. ఇప్పుడు భగవంతుని గురించి ఇంతసేపు చెప్పారు. మరి ఇప్పుడు ప్రపంచంలోని మిగతా ప్రజల్లో, మిగతా ప్రజల్లో, మనుషుల్లో, జీవుల్లో అజ్ఞాన భావమును పొంది ఉంటారు. ఇక్కడ ఏమైంది? భగవంతుని శరీరంలో జీవుడు జ్ఞానభావం పొందున్నాడు కాబట్టి కర్మ అంటించుకోవడం లేదు. కానీ ప్రపంచంలో మిగతా జీవులు ఏం చేస్తున్నారు? అజ్ఞాన భావములు కలిగి ఉంటున్నారు. జీవుడు భావములు కలిగి ఉండేవాడే కానీ స్వయముగా పనులు చేయుటకు శక్తి కానీ శరీర అవయములు కానీ అతనికి లేవు. అందువల్ల వాని భావం ప్రకారము నేనే పనిని చేయుచున్నాను. వాని భావం ప్రకారము నేనే పనిని చేయుచున్నాను. ఎవరు? ఆత్మ. ఆ పనిని నేను చేసిన భావము జీవాత్మదే ఉండడం వల్ల ఆ పని జీవుడు చేసినట్లే అవుతా ఉందంట. అజ్ఞానంలో జీవుల భావములు అజ్ఞానంతోనే కూడుకొని ఉండడం వల్ల అతన్ని లెక్కలోనికి చేరిన పనులు కూడా, అంటే ఆత్మ చేసే పనులన్నీ కూడా ఎవరి లెక్కలకి చేరుతున్నాయి? అతని లెక్కలకే చేరుతున్నాయి. ఈ జీవుని లెక్కలకే. అవి కూడా అజ్ఞానంతోనే కూడుకొని ఉంటున్నాయి ఆ పనులన్నీ. అటువంటి అజ్ఞాన పనులలో కూడా కొన్ని మంచి పనులు ఉంటాయంట, కొన్ని చెడు పనులు ఉన్నాయంట. అందుకే కొందరికి పాపము వస్తూ ఉంది, పుణ్యము వస్తూ ఉంది, రెండు వస్తున్నాయి. మంచి పనుల ఫలితము పుణ్యం వస్తూ ఉంది, చెడు పనుల వలన ఫలితము పాపం కూడా వస్తూ ఉంది. ఈ విధముగా నేను చేసిన పనుల్లోని ఫలితములు జీవుని చేరుతున్నాయి. ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తా ఉంది. మధ్యాత్మ, రెండవ ఆత్మ, కార్యకర్త అయినటువంటి ఆత్మ. నేను చేసినటువంటి పనులన్నిటికీ ఈ విధంగా జీవునికి కర్మ చేరుతా ఉంది అని చెప్తున్నాడు. అయితే జీవుని భావమునకు సంబంధం లేకుండా నేను స్వయంగా చేసే పనులు కూడా ఉన్నాయి. అనేకం స్వయంగా ఆయన చేసేటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఒకవేళ ఆయనకు పాపం వస్తుందా? జీవునికి సంబంధం లేకుండా ఆయనే చేసినట్టు సొంతంగా. మరి ఆయనకి పాపం వస్తుందా అంటే ఆయనకి ఎటువంటి పాపము రాదు, ఎటువంటి పుణ్యము రాదు. ప్రతి కార్యములోనూ అగ్నికి పొగ అంటుకుని ఉండున్నట్లు పాప పుణ్యములు కూడా అంటుకుని ఉంటాయి. అయితే కర్మలు అంటని విధానం నాకు తెలుసు కావున నాకు ఎటువంటి పనిలోని పాపము కానీ పుణ్యము కానీ అంటదు. ఈ విధముగా శరీరంలో నేనే ఉంటూ నాతో పాటు జీవాత్మ కూడా ఉండగా మా ఇద్దరితో పాటు పరమాత్మ కూడా శరీరంలో ఉన్నాడు. వాస్తవంగా శరీరంలో అందరి యందు జరిగే విధానము ఉండే నిర్మాణము కూడా ఇలాగే ఉంది. అంటే అందరి యందు కూడా, నా యందే కాదు, అందరి యందు కూడా ఇదే విధానం ఉంది. నేను ఉన్నాను అంటే ఎవరు? ఆత్మ. నాతో పాటు ఈ విధంగా జీవాత్మ ఉన్నాడు, నాతో పాటు ఇంకొక ఆయన పరమాత్మ కూడా సాక్షిగా ఉండే ఆయన కూడా ఉన్నాడు. అందరి నిర్మాణం కూడా ఈ విధంగానే ఉంది. మొత్తం మీద ఆధ్యాత్మికంలో సిద్ధాంతకర్తలు అనేవారికి కూడా ఆత్మజ్ఞానం తెలియదు. నా దృష్టిలో ఎవరు ఆత్మజ్ఞానులు కారు అని ఎవరు చెప్తున్నారు? ప్రబోధానంద యోగీశ్వర్ల శరీరంలో ఉండే రెండో ఆత్మ చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం ఏమాత్రము లేని ఇటువంటి సమాజంలో నేనే స్వయంగా తెలపల్లా అనుకున్నాను. ఎవరు చెప్తున్నారు? ఆత్మ. నేనే స్వయంగా తెలపాలనుకున్నా. నేను అనుకున్న పనిని వెంటనే చేసేవాడినే కనుక నా శరీరము ద్వారా నేనే మూడాత్మల విషయము తెలియజేశాను. అంటే ఆయనే శరీరం ధరించి వచ్చి ఆయనే మూడాత్మల విషయాన్ని తెలియజేశాడు. నా శరీరంలో జాగ్రత్తగా నా పనులను నా మాటలను గమనిస్తున్న జీవాత్మ ధ్యాస ఎక్కడ పెట్టుకున్నాడు? ఈయన మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఈయన చేసే పనులన్నీ ఆయన తెలుస్తున్నాయి. ఆ విధంగా గమనిస్తున్న జీవాత్మకు మూడు ఆత్మల విషయము తెలిసిపోయింది. అందువలన నా పక్కన గల జీవాత్మ కొన్ని సందర్భములలో మూడు ఆత్మలను తెలుపగా మరికొన్ని సందర్భములలో నేనే మాట్లాడి చాలామందికి మూడు ఆత్మల విషయమును తెలిపాను అని చెప్తున్నారు.
అంతేకాకుండా నా శరీరము అందరి శరీరములతో సమానంగా ఉండడం వల్ల, అంటే భగవంతుడుగా వచ్చినటువంటి ఆయన శరీరం కూడా అందరి శరీరాలు మాత్రం ఆయన కూడా ఒక శరీరంగా ఉంటుంది సమానంగా. ఆ విధంగా ఉండడం వల్ల నా మాటలు జీవులు మాట్లాడే మాటలు ఉన్నట్లే, అంటే మామూలు సాధారణంగా బయట జనాలు మాట్లాడే మాటలు మాదిరే ఉండడం వల్ల నన్ను కూడా సాధారణ మనిషిగా లెక్కించి నేను చెప్పిన 3 ఆత్మల విషయము పరమత బోధని హేళన చేసి నన్ను అవమానించిన వారు కూడా కలరు. ఈ విషయం గురించి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం. అంటే సర్వ జీవరాశులను నడిపించు అధిపతి అయిన నేను, సర్వజీవరాశులను నడిపించేటువంటి అధిపతి ఎవరు? ఆత్మ. సర్వజీవరాశులను నడిపించే అధిపతి ఉన్న నేను నరశరీరము ధరించి ఉండడం వలన నా గొప్పతనము నా శ్రేష్టత్వము తెలియక అజ్ఞానులు నన్ను అవమానించుతున్నారు అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అర్థమైనా? ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటారు? దేవుడే అంటారు. ఏ దేవుడైనా శరీరంలో ఆత్మగా ఉండే దేవుడు బయటికి కనిపించేటట్టుగా వచ్చాడు. అదే కదా చెప్తుంటుంది. మళ్ళా ఈయన శరీరంలో ఆత్మగా ఉండేటువంటి వాడు ఆత్మ ఎవరి కుమారుడు? పరమాత్మ కుమారుడు. అర్థమైందా? ఇప్పుడు ఈ కనిపించే రకంగా వచ్చినాడు ఆయన కూడా కుమారుడే కదా. ఆయన కుమారుడు పరమాత్మ కుమారుడు. ఇప్పుడు లోపల ఉండేవానికి ఈడేమైనా అన్నాచాడా సంబంధించాడా? ఏమీ కాడు, వాడేయుడు. అర్థమైందా? లోపల నుంచి వాడేయుడు. ఏమంటే లోపల ఆకారం లేదు, బయటకు వచ్చే ఆకారం ఉంది. ఉండేవాడు ఒక్కడే, ఇద్దరు లేరు. కాబట్టి యేసును అద్వితీయ కుమారుడు అన్నాము. తండ్రికి ఒకడే కుమారుడు, పరమాత్మ అనే తండ్రికి ఒకడే కుమారుడు. వాడొక్కడే వేషంతో వచ్చాడు బయటికి. కాబట్టి ఈయన అద్వితీయ కుమారుడు. ద్వితీయ కుమారుడు కాదు, అద్వితీయ కుమారుడు. ఉండేది ఒకడే కొడుకే. లోపల ఉండేవాడు బయటకు వచ్చాడు. ఈ రకంగా లోపల మనకు దేవుడు ఉన్నాడు. ఆయన బయటికి కనిపించేందుకు వస్తాడు. ఆ వచ్చినవాడు ఎవరికి గుర్తింపబడుకోకుండా నటించి తన జ్ఞానాన్ని చెప్పిపోతాడు. ఎవరు ధరించి ఉన్నారు? సర్వజీవరాశులను నడిపించేటువంటి అధిపతిగా ఎవరున్నారు అంటే మధ్యలో ఉండేటువంటి ఆత్మ, కార్యకర్తగా ఉన్నటువంటి ఆత్మ, రెండవ ఆత్మ. అర్థమైందా? ప్రభువానంద యోగీశ్వరుల శరీరంలో రెండవ ఆత్మగా నేనే ఉన్నాను, నేనే సర్వజీవరాశుల శరీరంలో కూడా ఆత్మగా ఉన్నానని చెప్పినాడు కదా ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఆత్మగా ఉన్నానో మీ అందరి శరీరంలో, నేనే మీ అందరికీ అధిపతిని. మరి మీ అందరికీ అధిపతిగా ఉన్నటువంటి వాడిని, ఈశ్వరునిగా ఉన్నటువంటి వాడిని మీకు నేనే స్వయంగా శరీరం ధరించి వస్తే మీరు ఏం చేస్తున్నారు? ఈ విధంగా నా శ్రేష్టత్వం తెలియక ఈ అజ్ఞానంతో నన్ను అవమానిస్తున్నారు అని చెప్పినాడు. ఎక్కువ శాతం హిందువులలోనే ఆత్మను అవమానించిన వారు గలరంట. ఎక్కువ శాతము హిందువులలోనే ఆత్మను అవమానించిన వారు గలరు. నేను జీవాత్మనై ఉండి శరీరం లోపల గల ఆత్మల విషయం ఒక సిద్ధాంత రూపంలో చెప్పాను. మళ్ళీ జీవాత్మగా మాట్లాడుతున్నాడు ఆయన. సిద్ధాంతము అని పేరు పెట్టి చెబితే ప్రజలు గుర్తించుదురని నేను చెప్పినది త్రైత సిద్ధాంతం అని కూడా చెప్పాను. నేను జీవాత్మనై ఉన్న అందరి జీవాత్మలకు ఉన్నటువంటి అహము నాలో లేదు. ఆత్మజ్ఞానము తెలిసింది కాబట్టి నేనున్న శరీరంలోనే నా ఆత్మ ద్వారా ఆత్మజ్ఞానం నాకు తెలిసింది కాబట్టి అప్పటి నుండి నేను సొంతముగా ఏమీ చేయలేదు, ఏమీ మాట్లాడలేదు, అంతా ఆత్మే చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఆజ్ఞతోనే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్తున్నారు. నాలో ఏమాత్రం అహము లేకుండా పూర్తిగా పోయింది అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? జీవుడిగా. అంటే మనం కూడా అదేవిధంగా ఒక జీవుడిగా అంతా ఆయనే చేస్తున్నాడని మన ధ్యాస అంతా ఆయన మీద పెట్టుకోవాలా, అహముని లేకుండా చేసుకోవాలా. ఎప్పుడైతే ధ్యాసను ఆయన మీద కలిగి ఉంటామో, అంటే నీ జ్ఞప్తి అంతా ఆయన మీద పెట్టుకుంటావో అహం అనేది లేకుండా పోతుంది. ఇడా అదే విషయమే చెప్తున్నారు. అందువలన ఆత్మ వలె నాకు కూడా కర్మలు అంటావు అని చెప్తున్నాడు. ఎందుకంటే ధ్యాస అంతా ఆయన మీద పెట్టుకుని ఉన్నాడు కదా. పాప పుణ్యములను కర్మలను అంటని స్థితికి నన్ను చేర్చినది నాలోని ఆత్మేనని ధైర్యంగా చెప్పుచున్నాను. ఇంతకు ముందు మనుషులు నన్ను అవమానించుచున్నారు అని చెప్పినాడు కదా. ఏం చెప్తున్నాడా? ఇంతకు ముందు మనుషులు నన్ను అవమానించుచున్నారు అని చెప్పినది స్వయముగా నా అధికారి అయిన ఆత్మయే. స్వయముగా ప్రభువానంద యోగీశ్వరులు అనేటువంటి శరీరంలోని జీవుడు ఏం చెప్తున్నాడు? ఇంతకు ముందు మనుషులు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పినది కూడా స్వయముగా ఆయనకి అధికారిగా ఉన్నటువంటి ఆత్మ.
ఆత్మే. ఇప్పుడు మీతో మాట్లాడమని ఆజ్ఞ చేసినది కూడా నా అధికారైన ఆత్మే అని చెప్తున్నారు. అర్థమైందా? ఈ విధంగా మరి దేవుడు ఇంత క్లియర్గా ప్రబోధనంద యోగీశ్వరులు శరీరములో ఉండ రెండవ ఆత్మను నేనే సర్వ శరీరములలో ఆత్మగా ఉన్నాను, సర్వజీవరాశుల అందు కూడా నేనే ఆత్మగా ఉన్నాను, నేనే కార్యకర్తగా ఉండి మీకు పనులు చేస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను మీ భావాన్ని బట్టి అని ఇంత క్లియర్గా ఆయన చెప్తా ఉంటే, మీరు ధ్యాస అంతా ఆత్మ మీద పెట్టుకోకుండా ఆత్మ మీద కలిగి ఉంటేది యోగం అవుతుందని ఆయన చెప్తే, మాకు ఆత్మతో పని లేదు, మేము పరమాత్మను పట్టుకుంటాము అని అంటే ఎంత శుద్ధ పొరపాటు చూడండి. అర్థమైందా? ఇంకా ఈ మధ్య నిన్ననో ఇప్పుడు కొంతమంది వీడియోస్ ఏవో పంపించారు, ఎక్కడో ప్రచారంలో గ్రంథాలను లాక్కొని, ముఖ్యంగా భగవద్గీత గ్రంథాన్ని లాక్కొని చింపేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదో దూషిస్తూ. సరే, మరి ఇటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పారు అక్కడ? మరి ఎవరు చేస్తూ ఉన్నట్టు కార్యక్రమం అదంతా, ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నట్టు, దాని గురించి కూడా తెలుసుకుందాం. త్రైత సిద్ధాంత భగవద్గీతను సంతోషంగా స్వీకరించి చదివిన వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే మరికొందరు అజ్ఞానము నిండిన వారై అహంభావముతో, అసూయతో, గుణములతో త్రైత సిద్ధాంత భగవద్గీతను పరమతానికి సంబంధించినదని చెప్పని బజార్లోకి విసిరేసిన వారు ఉన్నారు. అగ్గి పెట్టి కాల్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అర్థమైందా? అగ్గి పెట్టి కాల్చినటువంటి వారు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నా ఏ శరీరంలో అయినా ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 3 ఆత్మలు ఉన్నాయి. ఒకటేమో పరమాత్మ సాక్షిగా ఉండే ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన ఏ పని చేయడు, ఆయనకి ఏ అవసరం లేదు, ఏ అక్కర లేనివాడు, ఆయన కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాడు, చూసుకుంటున్నాడు అంతే. ఇంకొకటి జీవుడు ఉన్నాడు అంటే వీడికి చేత కాదు, కానీ భావం వీడిదే కాబట్టి కర్మ కూడా ఇడికే పోతుంది, కానీ చేసేవాడు ఇడు కాదు, అది తెలియకూడదు నేనే అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఈ 3 ఆత్మలలో ఏ ఆత్మ చేస్తుంది పనులన్నీ? భగవద్గీతని చింపేసినది ఎవరు, కాల్చేసినది ఎవరు? మరి ఇన్ని ఎవరు చేస్తున్నారు? మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది దీని గురించి తెలుస్తే ఏం చెప్పారు ఇక్కడ గ్రంథంలో? భగవద్గీతను బజార్లోకి విసిరేసిన వాళ్ళు ఉన్నారు, అగ్గిపెట్టి కాల్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. మరి అటువంటి వారి శరీరంలో వారిని నడుపుతున్నవాడు, మాట్లాడుతున్నవాడు ఆత్మే. వారిని నడుపుతాండేవాడు, మాట్లాడుతాండేవాడు, తిడతాండేవాడు కూడా ఎవరు? ఆత్మే. అయినా వారి భావముల ప్రకారమే ఆత్మ పనులు చేయడం జరుగుతూ ఉంది. ఎవరి భావముల ప్రకారం? జీవుడి భావముల ప్రకారం. జీవుడికి ఉండేటువంటి శ్రద్ధను బట్టి, అంటే వాడి భావాన్ని బట్టి వాడిని ఆ విధంగా ఆత్మే పనులు చేస్తూ ఉంది. అటువంటి పనులన్నీ శరీరంలోని ప్రతి పని ఆత్మే చేసిన తన భగవద్గీతను వారి భావం ప్రకారమే విసిరేయడము, వారి భావం ప్రకారమే కాల్చేయడం కూడా చేసినది ఆత్మే అంట. వాళ్ళ భావం ప్రకారం అంటే ఆ జీవుడికి ఉండేటువంటి భావం ప్రకారము విసిరేయడము, కాల్చేయడము చేసినది కూడా ఆత్మయే. అయితే దైవ ధర్మం ప్రకారము, దైవ ధర్మం అంటే దైవ చట్టము, దేవుని చట్టం ప్రకారము జీవుని భావమును బట్టి ఆత్మ చేసినా కూడా, ఇందాక చెప్పినలే భగవంతుని శరీరంలో కూడా చేసినది ఆత్మే, కానీ జీవుని భావాన్ని బట్టి చేసినాడు కాబట్టి జీవుడు చేసినట్టే లెక్క అని చెప్పినాడు. చూడు, కొంతసేపు నేను మాట్లాడతాను, కొంతసేపు జీవుడు మాట్లాడతాడు అని చెప్పి జీవుడికి కాళ్ళు చేతులు ముది ముక్కు ఏం లేదు, మాట్లాడేవాడు కాదు, అయినప్పటికీ భావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భావం ప్రకారము జీవుడే మాట్లాడినట్టు లెక్కించబడుతుంది. నేను మాట్లాడినా జీవుడే మాట్లాడినట్టు లెక్క అని చెప్పినాడు. అదేవిధంగా ఇక్కడ వ్యతిరేకించే వారిలో కూడా భగవద్గీతను విసిరేసేవాడు ఆయనే, కాల్ చేసేవాడు ఆయనే, అన్ని పనులు చేసేది ఆత్మే అయినా వారి భావాల ప్రకారమే ఆ పనులు చేయడం జరుగుతూ ఉందంట. శరీరంలోని ప్రతి పని ఆత్మే చేసిన తన భగవద్గీతను వారి భావం ప్రకారమే, అంటే ఆ జీవుడి భావం ప్రకారమే విసిరేయడము, కాల్చేయడము చేసినది కూడా ఆత్మే. అయితే దైవ చట్టం ప్రకారం ఏం చేస్తూ ఉంది? జీవుని భావమును బట్టి ఆత్మ చేసింది కాబట్టి ఆ పని జీవుడు చేసినట్టే లెక్కించబడుతుంది అని ముందే చెప్పి ఉన్నాం. అందువలన భగవద్గీతను అవమానించిన కారణమున వారికి వచ్చు ఫలితము భయంకరమైన పాపము అని చెప్పవచ్చును. అర్థమైందా? భయంకరమైన పాపం వాళ్ళకు వస్తూ ఉంది. అది క్షమించరాని పాపం అని మధ్య దైవ గ్రంథంలో చెప్పబడినది. చేసినది ఆత్మే, కానీ భావం జీవుడిది కాబట్టి ఆ పని జీవుడు చేసినట్టే లెక్క. అందువల్ల ఏమైంది? దానికి భయంకరమైన పాపము వస్తూ ఉంది. అక్కడ చెప్పిన ఇదే విషయాన్ని మధ్యదైవ గ్రంథంలో కూడా చెప్పినారు. ఏం చెప్పినారు? మధ్యదైవ గ్రంథంలో చెప్పినది కూడా ఎవరో కాదు, మీలోని ఆత్మయే అని చెబుతున్నాను అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆయన.
మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుషులకు వ్యతిరేకముగా మాట్లాడు వానికి క్షమాపణ కలదు గాని దేవునికి విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అక్కడ చెప్పినది కూడా మీలోనే ఆత్మే చెప్తా ఉందంటాడ. ఎవరైతే మీరున్నారో మనుషులు, మీలో ఆత్మగా ఉండే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే ఇక్కడ కూడా చెప్తున్నాడు మధ్యదైవ గ్రంథంలో. ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడుగా ఉండేది ఆయనే కదా, గురువే కదా. అందుకే అక్కడ కూడా చెప్పినది ఎవరో కాదు, మీలోని ఆత్మయే అని ఇంత క్లియర్గా చెప్తున్నారు ఇడా. నేను జీవాత్మగా శరీరంలో ఒక మూల ఉన్నవాడిని, శరీరమునకు అధిపతి ఆత్మయే. ఆత్మ అనుమతితో నేను శరీరంలో నివసించుచున్నాను. నాకు అందరి వలె బయటి భక్తి లేదు. అందరి వలె ఆ జీవునికి బయట భక్తి లేదంట. శరీరంలోనే నా భక్తి అంతయు గలదు, శరీరంలోనే నా జ్ఞానమంతయు గలదు. అందువల్ల శరీరంలో ఈశ్వరుడై అంటే అధిపతి అయి ఉన్న ఆత్మ ఎడల భక్తి కలిగి ఉన్నాను. ఎవరి ఎడల భక్తి కలిగి ఉన్నాడు? ఆయన శరీరానికి అధిపతి అయి శరీరానికి ఈశ్వరుడై ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆయన మీదనే, ఆత్మ ఎడలనే భక్తి కలిగి ఉన్నాను. మిగతా మనుషులు అంటే మిగతా బయట మనుషులు ఎట్లున్నారంటే శరీరంలోని ఆత్మనే ఈశ్వరుడని తలువక శరీరం బయట దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు. ఇక వాళ్ళు చెప్తానులే, శరీరం బయట 0 పరమాత్మ, శరీరం లోపల 9 పరమాత్మ అని. అట్లాగా శరీరం బయట ఈశ్వరుడు ఉన్నా అనుకుంటున్నారు. శరీరము బయట గల దేవుణ్ణి కొందరు నిరాకారుడని, నిర్గుణుడని అనగా, కొందరు కాదు దేవుడు సాకారుడు సగుణుడు అంటున్నారు. కొందరేమో సాకారుడు దేవుడు సగుణ గుణాలతో ఉండేవాడు సాకారుడు అని కొందరు అంటున్నారంట. కొందరేమో కాదు నిర్గుణుడు సాకారుడు కాదే నిరాకారుడు అంటే ఎవరు? శరీరం బయట ఉన్నాడు అనుగుణం వ్యాపించి అని శరీరం బయటికి ఇంకొందరు చెప్తున్నారు. ఇగో ఈ 4 ఆత్మలు చెప్పినట్టు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన భగవంతుని శరీరంలో జీవుడు ఏం చెప్తున్నాడు? శరీరము లోపల ఆత్మగా ఉండే ఆయనే జీవునికి అధిపతి, ఆయనే ఈశ్వరుడు. ఈ శరీరానికి అంతా అధిపతి ఆయనే, ఈశ్వరుడు ఆయనే. కాబట్టి ఆయన మీద నా భక్తి అంతా కలిగి ఉంటున్నాను అని చెప్తున్నాడు. కానీ ఆత్మనే ఈశ్వరుడు అని చెప్పని మీరు తెలుసుకోలేక శరీరం బయట ఉన్నాడని బయట ఎదుక్కుంటున్నారంట మీరు. అర్థమైందా? దాదాపు 37 సంవత్సరముల క్రిందట త్రైత సిద్ధాంతమును ఆత్మ స్వయముగా ప్రకటించినప్పుడు నాకు సత్యము తెలిసింది అని ఎవరు చెప్తున్నారు? భగవంతుని శరీరంలోని జీవుడు చెప్తున్నాడు. జీవుడి భావం ప్రకారం ఆత్మే చెప్తున్నాడు, కానీ జీవుడు చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరు ప్రకటించినారు? 37 సంవత్సరాల క్రితం. ఈ గ్రంథం రాసేదానికి కరెక్ట్గా 37 సంవత్సరాల క్రితము మొట్టమొదట త్రైత సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగిందంట. ఎవరు ప్రకటించినారో త్రైత సిద్ధాంతమును? ఆత్మ స్వయంగా ప్రకటించింది. అర్థమైందా? అప్పుడు నాకు తెలిసింది జీవాత్మగా ఉండే ఆయనకి ఏం చెప్తున్నారు. 3 ఆత్మల జ్ఞానమును కొంతకు కొంత తెలిసిన జీవాత్మగా నేను ఎంతో సంతోషించాను. నా కర్మ ప్రకారం నేను అనుభవించు కష్టములను లెక్క చేయక నా దృష్టి అంతా కూడా శరీరమునకు అధిపతి ఉన్న ఆత్మ మీదనే కేంద్రీకరించడం వల్ల నా కర్మల నుండి నేను బయటపడమే కాక నాకు ఆత్మజ్ఞానం పూర్తిగా తెలిసింది. ఎస్, ఇప్పుడు యోగము అంటే ఏమిటిదని చెప్పుకున్నాము? నీ జ్ఞప్తి అంతా కూడా, నీ ధ్యాస అంతా కూడా, నీ చూపు అంతా ఎక్కడ ఉండాలని చెప్పుకున్నాము? ఆత్మ మీదే ఉండాలని చెప్పుకున్నాము. మరి ఆత్మ ఎక్కడున్నాడు? శరీరం బయట ఉన్నాడా, శరీరం లోపల ఉన్నాడా? అంటే శరీరం అంతా నిండి నీ ప్రతి కార్యము చేస్తూ ఉండేవాడే ఆత్మ అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? భగవంతుని శరీరంలో ఉండే జీవునిగా కూడా ఆయనే చెప్పి నీకు అర్థం కావాలి జ్ఞానమని జీవుడిగా కూడా ఆయనే చెప్తున్నారు. 3 ఆత్మల జ్ఞానం తెలిసి నేను ఎంతో సంతోషించాను. నా కర్మ ప్రకారం నేను అనుభవించే కష్టాలని లెక్క చేయకుండా, అంటే కర్మ ప్రకారం వచ్చేటువంటి కష్టాలు ఇవన్నీ ఎన్ని వచ్చినా, ఎన్ని రకాలుగా ఉన్నా వాటన్నింటిని లెక్క చేయకుండా ఆయన దృష్టి అంతా, మనం ఏం చెప్పినాం ఇందాక? జ్ఞప్తి అని చెప్పినాం, మనస్సు యొక్క జ్ఞప్తి అని చెప్పినాం. ఆయన ఏం చెప్తున్నాడు? దాన్ని దృష్టి అని చెప్తున్నాడు. ఆ దృష్టి అంతా ఎవరి మీద పెట్టినాడు? శరీరానికి అధిపతి అయినటువంటి ఆత్మ మీదనే కేంద్రీకరించినాడంట. ఇప్పుడు మనం యోగం ఆచరించాలి, మనం ఏం చేయాలా? మనం కూడా ఆయన మాదిరే మన దృష్టి అంతా, మన మనసు దృష్టి, తర్వాత బుద్ధి దృష్టి, మనసు బుద్ధి రెండు కూడా ఆయన మీదనే మనం సాధించాల. ఆ విధంగా ఆత్మ మీదనే కేంద్రీకరించడం వల్ల ఆయన కర్మల నుండి, నా కర్మల నుండి నేను బయటపడమే కాక నాకు ఆత్మజ్ఞానం పూర్తిగా తెలిసినట్టయింది చెప్పినాడు. అర్థమైందా? అందువల్ల మనము కూడా ఏం చేయాలి? మన దృష్టి అంతా ఎక్కడ కేంద్రీకరించాలి? శరీరం బయట
ఉన్నాడు అనువనున్న వ్యాపించి అని ఆయన మీదగా దృష్టి కేంద్రీకరించాల్సింది. శరీరం లోపల అధిపతిగా ఈశ్వరుడిగా ఉండే ఆయన మీదే నీ దృష్టి అంతా కేంద్రీకరించాలి. నీ భక్తి అంతా శరీరం లోపలికి చూపించుకోవాలి, కానీ శరీరం బయట కాదు. ఈరోజు రకరకాలుగా శరీరం బయట ఉత్సవాలు చేసి ఇంకోటి చేసి నేను ఉత్సవాలు చేసేసారి నేను పెద్ద భక్తుని అయిపోయినా నాకు చాలా కర్మ కాలిపోతుందని అనుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందే స్వామివారు చెప్పినటువంటి వీడియోస్ సహా మీకు ప్రూఫ్గా పెట్టి మరి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నువ్వు ఈరోజు ఏ ఉత్సవం చేసినా అది సాంప్రదాయమే అవుతా ఉంది. అటువంటి సాంప్రదాయం వల్ల మీకు కర్మ కాలడం లేదు. అర్థమైందా? భగవంతుడు ఈయన గురువు అని తెలియజేసే నిమిత్తం ఎదుటి వ్యక్తికి ఆసక్తి కలిగించడం కోసం మనం ఆ పని చేస్తున్నాం, కానీ దానివల్ల నీకు కర్మ కాలుతుందంటే లేదు. నీ ఆరాధన అంతా కూడా శరీరం లోపలికే ఉండాలి, అప్పుడే నీకు కర్మ కాలేది అని గురువే చెప్పినటువంటి విషయాలను కూడా ఇంతకుముందు మీకు మీటింగ్లో కూడా గుర్తు చేయడం జరిగింది. అర్థమైందా? అందువల్ల ఇప్పటికీ కూడా కేవలం ఉత్సవాలకో లేకపోతే ఇంకోటో చేసి మనం చాలా పెద్ద భక్తులుగా ఉన్నాము అని అనుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మీరు శరీరం లోపల దృష్టి సారించి మీరు యోగులుగా మారుతే తప్ప. అర్థమైందా? మరి ఇంకా ఇప్పుడు గురువు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరు ఒకసారి మాట్లాడేది ఆత్మేనంటారు, అయినా భావం జీవునిది అవ్వడం వల్ల జీవుడే మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. మరొక మారు ఆత్మే మాట్లాడుతుంది, జీవాత్మ కాదంటారు. మీరు ఎంతో వివరంగా చెప్తా ఉన్నా మా బుద్ధి దానిని అందుకోలేకపోతా ఉంది. మొత్తం మీద మీరు కొత్త సిద్ధాంతం తెలిపినారని తెలుస్తూ ఉంది. త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ప్రబోధానంద యోగీశ్వరులు అని తెలిసింది. ప్రబోధానంద యోగీశ్వరులు మనిషా కాదా అనే ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు మీరు ఆత్మగా జవాబు చెప్తారా లేక జీవాత్మగా జవాబు చెప్తారో మీరే నిర్ణయించుకొని చెప్పండి అని ఒక క్వశ్చన్ మన తరపున ఆయనే వేస్తూ దానికి ఆన్సర్ ఏమని చెప్తాను చూడండి. సూత్రం ప్రకారము నేను జీవాత్మను మాట్లాడుతున్నాను. నా భావం ప్రకారము ప్రబోధానంద యోగీశ్వరులు అన్నది పేరు కాదు, బిరుదుగా చెప్పొచ్చు. ప్రబోధానంద యోగీశ్వరులు అనేది బిరుదుగా చెప్పొచ్చు. పేరు చిన్నప్పుడే జన్మించిన కొద్ది రోజులకే నామకరణం చేయడం జరిగిందంట. శరీరము లోపల అంతయు అనువనువునా వ్యాపించి ఉన్నవాడు ఆత్మయే. అందువలన శరీరమునకు అధిపతి కూడా ఆత్మయే అవుతాడు. జీవుడు శరీరంలో ఒక మూల ఇరుక్కున్నట్లున్నాడంట. ఒక మూల శరీరము ఎవరిదైతే శరీరమునకు పెట్టిన పేరు కూడా వారిదే అవుతుంది. అందువలన మొదటి పుట్టుకతో పెట్టిన పేరు పెద్ద. పెద్ద అను పేరు శరీరములోని ఆత్మకే వర్తించును. ఎందుకంటే శరీరం అంతా వ్యాపించి ఉన్నవాడు ఎవరు? ఆయనే కదా. అందువల్ల ఆత్మకే వర్తిస్తుంది. కావున ఆ పేరు జీవునిది కాదని చెప్పచ్చు. శరీరము లోపల ఉన్న జీవునికి పేరే లేదు. మేము జీవునికే ఈ పేరు పెట్టాము అని అనుకున్నా అది ఆత్మకే వర్తిస్తుంది. శరీరంలో ఆత్మ కొంతసేపు జీవాత్మ కొంతసేపు మాట్లాడినా పేరు మాత్రము ఆత్మదే అని చెబుతూ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వేశారు. ఏంటది? శరీరం ఒకటే అయినా అదే శరీరంలో జీవాత్మ మాట్లాడుతున్నాడు, ఆత్మ మాట్లాడుతున్నాడు. త్రైత సిద్ధాంతమును ఇద్దరూ చెప్పారు. సిద్ధాంతమును చెప్పడం ముఖ్యమైన విషయం కావడం వల్ల అప్పుడు సిద్ధాంతము చెప్పినది ఆత్మని అనుకోవాలా లేక జీవాత్మని అనుకోవాలా? ఏదైతే త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారో ప్రబోధానంద యోగీశ్వరులుగా, మరి ఎవరు చెప్పినారు? మీరు జీవాత్మని అనుకోవాలా ఆత్మని అనుకోవాలా అని చెప్పిన ఒక ప్రశ్న వేసి దానికి ఆన్సర్ ఏమిటిది అంటే ఆత్మనే అనుకోవాలి. జీవాత్మకు ఏమీ తెలియదు. త్రైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించినారు? ఆత్మే. మీ శరీరంలో కార్యకర్తగా మీకు పనులు చేసి పెడుతూ అహర్నిశలు ఉన్నటువంటి ఆత్మే త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అర్థమవుతుందా? జీవాత్మకు ఏమీ తెలియదు. ఆత్మ చెప్పిన తర్వాత జీవాత్మకు తెలిసింది. అందువలన శరీరమునకు అధిపతి అయిన ఆత్మయే త్రైత సిద్ధాంతమును తెలిపింది. మరి త్రైత సిద్ధాంతమును ఆత్మ తెలిపితే మరి గురువు ఆత్మ అయినప్పుడు అదే ఆత్మ అందరి శరీరాల్లోనూ ఉన్నాను నేను, మీకు అందరి శరీరాల్లోనూ మీతో పాటు ఆత్మగా ఉన్నాను, మీ శరీరాలకు అధిపతిగా అని గురువు చెప్తా ఉంటే, గురువు మా దగ్గర మందిరంలో ఉన్నాడు, మీరు వీటికి వస్తేనే జ్ఞానం అర్థమవుతుంది అని అంటే మీ అంత మూర్ఖులు ఇంకూరు ఉన్నారా? అర్థమైందా? ఏం చెప్తున్నారు? ఆత్మయే త్రైత సిద్ధాంతమును తెలిపింది. జీవాత్మ ఎప్పుడు స్వయంగా మాట్లాడలేదు. జీవాత్మ భావం ప్రకారము ఆత్మే మాట్లాడుతుంది. భావం జీవాత్మది అయినందున జీవాత్మ చెప్పింది అని చెప్తున్నాం మనం. అక్కడక్కడ జీవాత్మ మాట్లాడినట్టు లెక్కిస్తున్నాము అంతే తప్ప
జీవుడు స్వయంగా ఎప్పుడూ మాట్లాడలేదు. శరీరంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అన్ని కార్యములను ఆత్మే చేస్తుంది. ఎందుకంటే కార్యకర్త ఆయనే కదా. నీకు కార్యకర్తగాను మరియు దేవునిగాను రెండు ఆయనే ఉన్నాడు కాబట్టి అన్ని పనులను ఎవరు చేస్తున్నారు? ఆత్మే చేస్తూ ఉంది. త్రైత సిద్ధాంతము ఆధ్యాత్మిక సిద్ధాంతం అవటం వలన అది ముఖ్యమైన కార్యము. సాధారణ కార్యములనే జీవుడు చేయలేని జీవుడు ముఖ్యమైన పనిని చేశాడని ఎలా చెప్తావు? అందువల్ల ఆత్మయే చేయడం వల్ల ఆత్మ యొక్క పేరుని అక్కడ కూడా వ్రాయడం జరిగింది. ఏమిటి ఆత్మ యొక్క పేరు? మొదటనే చెప్పిండ్లా, ప్రబోధానంద యోగీశ్వరులు అనే పేరు ఎవరిది? జీవుడిది కాదు, ఆత్మదే. ఈ శరీరం అంతా నిండుకునే ఉండేవాడు ఆత్మే. అర్థమైంది? అందువల్ల అక్కడ గ్రంథం మీద కూడా ఆయన పేరే రాయడం జరిగిందంట, ఆత్మ పేరే. ఇప్పుడు చెప్పండి, ప్రబోధానంద యోగీశ్వరులు అంటే ఎవరి పేరు అది? మీతో పాటు శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆయన పేరే అది. మేము గత మీటింగుల్లో కూడా చాలా సందర్భాల్లో స్వామివారు చెప్పినటువంటి వీడియోలను కూడా ప్లే చేసి చూపించాం. ఎవరైతే మీ శరీరంలో ఆత్మగా ఉన్నాడో ఆయనే ఈరోజు మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నాడు అని పబ్లిక్గా స్వామివారు చెప్పినటువంటి వీడియోలు కూడా మీకు చూపించడం జరిగింది. అయినా మీకు మీ బుద్ధి దానిని అందుకోలేకుండా ఉంది. సరే, ఇప్పటికైనా తెలుసుకోండి. సరే, ఇంకో ప్రశ్న ఏంటి? గ్రంథం మీద రచయితని వ్రాసి పేరును వ్రాస్తున్నారు కదా, మరి అది శరీరమునకు పెట్టిన పేరు కదా, ఆత్మ పేరు కాదు కదా. ప్రబోధానంద యోగీశ్వరులని పెట్టిండేది శరీరానికి కదా పేరు, ఆత్మకు కాదు కదా. ఈ మాటకు మీరు ఏమంటారు అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసాడు ఆయన. అర్థమైందా? జవాబు ఏం చెప్తున్నాడు? మీ లెక్కలో అది శరీరం యొక్క గుర్తింపునకు పెట్టిన పేరైనా ఆ పేరు ఆత్మకు వర్తించున్నదే గాని శరీరమునకు గాని జీవాత్మకు గాని వర్తించదు. అక్కడ రచయిత పేరు అని వ్రాసిన తర్వాత త్రిమత ఏకైక గురువు అని మొదట వ్రాసి దాని తర్వాత ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త అని వ్రాసిండును. ఇవన్నీ ఆ శరీరములో ఆత్మ పని చేసిన దానికి గుర్తింపుగా ఆత్మకు పెట్టిన పేర్లని తెలుసుకోవాలా. అర్థమైందా? ఆత్మకు పెట్టిన పేర్లని తెలియవలెను. ఇంకా వివరంగా చెప్పుకుంటే ఇంకేం చెప్తున్నారు? దేవుడు సృష్టి ఆదిలో మనుషులకు చెప్పిన జ్ఞానము నేడు అన్ని మతముల వారికి పనికొచ్చే జ్ఞానముగానే ఉంది. దేవుడు ప్రపంచమును తయారు చేసినప్పుడు మనుషులను తయారు చేసి వారికి కావలసిన ఆహారమును గింజల రూపంలో ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆహారము నేడు ఎన్నో మతాలుగా చేరిన వాళ్ళకు కూడా పనికొస్తా ఉంది. దేవుడు ఆదిలో ఇచ్చిన ఆహారమే నేడు అన్ని మతముల వారికి ఆహారముగా ఉన్నట్లు ఎవరైతే దేవుడు అంటున్నామో ఎవరిని? ఆత్మని. ఆ ఆత్మే సృష్టి ఆదిలో చెప్పిన జ్ఞానము నేడు ఏ మతములోని వానికైనా సరిపోతుంది. అందువలన ఆత్మ మూడు మతములకు గురువుగా ఉంది. ఎవరున్నారు మూడు మతములకు గురువుగా? త్రిమత ఏకైక గురువు. ఎవరు త్రిమత ఏకైక గురువు అంటే? ఆత్మ, నిరాకార స్వరూపము. మీరు బయటికి కనిపించే శరీరాన్ని చూసి ఈయనే ప్రబోధానంద యోగీశ్వరులు అంటే కాబట్టి ఈయనే అని చెప్పని మీరు గురువు ఈయన శరీరం వీడే ఉంది, మా దగ్గరే ఉంది కాబట్టి గురువు వీడే ఉన్నాడు అనుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఒరే నాయన, అది శరీరానికి పెట్టిన పేరు కాదురా, లోపల ఆత్మకు పెట్టినది పేరు. అది బిరుదు, ఆత్మకి ఇచ్చిన బిరుదు అవి. మరి ఆత్మగా ఉండేటువంటి గురువు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే అందరి శరీరాల్లో మీకు చైతన్య శక్తిగా ఆత్మగా ఉన్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో మీరే చూసుకోండి. అంత క్లియర్గా మీకు ఓపెన్గా ఆయన గురువు చెప్పేసినాడు రహస్యాన్నంతా. అందువలన ఆత్మ మూడు మతములకు గురువుగా ఉంది. మొదట చెప్పిన జ్ఞానము ఆ దినములలో భగవద్గీతగా తయారైంది. తర్వాత మనుషులు మతములుగా చీలిపోయిన వారి కొరకు మత గ్రంథములు తయారైన ఆ గ్రంథములలో కూడా ఆయన సృష్టి ఆదిలో చెప్పినటువంటి జ్ఞానమే ఉండడము విశేషము. అర్థమైందా? ఆ విధంగా ఆత్మ ఏ విధంగా ఉన్నాడు? మూడు మతముల వాళ్ళకు కూడా గురువుగా ఆయనే ఉన్నాడు. త్రిమత ఏకైక గురువు. అది ఆయన శరీరానికి పెట్టిన పేరు కాదు అని తేల్చి చెప్పేసినాడు. ఎవరికి పెట్టినటువంటి పేరు? ఆత్మకు పెట్టినటువంటి పేరు. అంటే శరీరానికి అధిపతిగా ఉన్నటువంటి ఆత్మకు పెట్టినటువంటి పేరు. ఆ ఆత్మ ఎక్కడున్నాడు? సర్వజీవరాశులలో, సర్వజీవరాశులతో పాటు ఆత్మగా నేనే ఉన్నాను. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని విధాలుగా ఆయన ఒక జీవుడిగా కూడా మీరు ఏ విధంగా ఉండాలనేది కూడా తెలియజేస్తూ శరీరం లోపలే దృష్టి అంతా ఆయన మీదే, ఆత్మ మీదే కలిగి ఉండాలా అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ. అర్థమైందా? ఇదే విషయమే
మనం మొదట కూడా చెప్పుకోవడం జరిగింది. ఏం చెప్పుకున్నాం మొదట? ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఏది? మొట్టమొదటి ఒక పేజీ వినండి. మొట్టమొదటి చెప్పిండేది, చేతన అచేతన ప్రకృతులే సర్వజీవరాశులకు చావు పుట్టుకలను ఇస్తున్నాయి. దేన్ని అనుసరించి? కర్మను అనుసరించి. నేను ప్రకృతికి అధ్యక్షత వహించి ఉన్నాను. ఎవరు అధ్యక్షత వహించి ఉన్నారు? ఆత్మ. అటు బయట పంచభూతాలకే ఆయన అధ్యక్షత వహించి ఉన్నాడు. మీ శరీరం అనేటువంటి ప్రకృతికి కూడా ఆయనే అధ్యక్షత వహించి ఉన్నాడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఎవరు క్షేత్రజ్ఞుడు? క్షేత్రం అంటే శరీరము, ప్రకృతితో ఉన్నటువంటి శరీరము. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆత్మ. క్షేత్రము, క్షేత్రవేత్త. క్షేత్రవేత్త ఎవరు? ఆత్మ. అర్థమైందా? అందువలననే గీతలో ఆ విధంగా నన్నే నమ్ముకొని అర్జున, నిన్ను ఈ పాపాలలోంచి బయటికి, నిన్ను సర్వ పాప నేచంబులో నుంచి ముక్తుని చేస్తానని చెప్పినాడు. ఆనాడు అర్జునుడే కాదు, ఎవరైనా సరే నేను చెప్పినట్లు నన్ను నమ్ముకుంటే వారిని నిస్సంశయముగా మాయ అనే సముద్రం నుండి బయటికి వేస్తాను. ఎవరిని? ఆత్మను నమ్ముకుంటే. ఆయన ఇంకేం చెప్తున్నాడు? నేనే ప్రపంచమంతా నిండుకొని ఉన్నాను అంటే పంచభూతాలంతా కూడా, ప్రపంచమంతా కూడా ఆయన ఆధీనంలో, ఆయన నిండుకొని ఉన్నాడు. నాకు తెలియకుండా ఏది జరగదు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఎందుకంటే అన్నిటికీ చైతన్య శక్తిగా ఆయన ఉన్నాడు కదా, కదలికనిచ్చేవాడిగా. అందువల్ల ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అన్నింటినీ నడిపించేది నేనే. అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని ఎవరు తెలిసి నన్నే మనస్సున అనుక్షణము మరవకుండా ఉండారో, అన్ని జీవరాశుల ఆత్మ కూడా ఆయనే. ఎవరైతే కృష్ణుడిగా మన ముందు నుండి జ్ఞానం చెప్పాడో, అర్థమైందా? ఎవరైతే ప్రభువుగా మన ముందు నుండి జ్ఞానం చెప్పాడో, ఎవరైతే ప్రబోధానంద యోగీశ్వరులు అంటే మీరు శరీరాన్ని చూశారో, ఆయన ఏం చెప్తున్నాడు? శరీరం కాదని ఆయన లోపల ఉండే ఆత్మ ప్రబోధానంద యోగీశ్వరులు అంటే అని ఎవరైతే చెప్పారో, ఆయన ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? అన్ని జీవరాశుల ఆత్మను నేనేనని ఎవరు తెలిసి నన్నే మనసును అనుక్షణము మరవకుండా ఉండారో అటువంటి భక్తునికి చాలా దగ్గర వాడినై ఉన్నాను. అర్థమైందా? అందువల్ల ఓ జీవుడా, ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తా ఉంది. ఎవరికి చెప్తున్నాడు? జీవునికి చెప్తున్నాడు, పక్కన ఉండేవాడికి. నీ పొరుగువాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఓ జీవుడా, నీవు నన్ను మాత్రము నమ్ముకో, సర్వవేళలా సర్వావస్థల యందు నా నిరాకార స్వరూపమునే తలంచుచుండు. నిరాకారముగా దేవుడు ఏ విధంగా ఉన్నాడు, చైతన్య శక్తిగా ఎట్లా ఆయన ప్రతి పని మన శరీరాన్ని అంతా ఏ విధంగా కదిలిస్తున్నాడు, అన్నిటికీ అధిపతిగా ఏ విధంగా ఉన్నాడు అని, ఏ విధంగా అయితే ఆత్మ మీదనే నా దృష్టి అంతా పెట్టుకుని ఉన్నాను అని భగవంతుని శరీరంలోని జీవాత్మ చెప్పిందో, అదేవిధంగా మనం కూడా ఎప్పుడూ ఆయన నిరాకార స్వరూపాన్ని అంటే ఆత్మనే తలచుకుంటూ ఉండాలి. మన జ్ఞప్తి అంటే మనసునంతా ఆయన మీదే పెట్టుకుని ఉండాలి. అనగా యోగములో సక్రమముగా ఉండుము. కావున సర్వజనులు ప్రకృతిలో చిక్కుకొని బాధపడకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఆయన మాయ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ధ్యాస మాయ మీద కాకుండా దేవుని మీద పెట్టుకోవాలా. అర్థమైందా? సరే, ఈరోజు మనము భగవంతుడి గురించి, భగవంతుని శరీరంలో ఆత్మగా ఉండే ఆయనే దేవుడు అనేటువంటి విషయం గురించి, భగవంతుని శరీరంలో అంటే భగవంతుడిగా ఉన్నటువంటి ఆయనే సర్వ జీవరాశులతో పాటు ఆత్మగా ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఆ ఆత్మ మీద మనం ఏ విధంగా ధ్యాసను పెట్టుకుని ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఇంకో కొంత వివరంగా మీకు అర్థమై ఉంటుందని చెప్పని మేము అనుకుంటున్నాము. అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పని కూడా దేవుణ్ణి అంటే ఎవరిని? ఆత్మనే మేము కూడా వేడుకుంటున్నాం. మీరు కూడా అదే విధంగా వేడుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఏనాడైతే గర్వమును విడిచి, ఏదో ఈయన చెప్తున్నాడు మాకంటే ఈయనకేం ఎక్కువ తెలుసు, మాకంటే ఎక్కువ తెలిసి ఉంటుందా అనేటువంటి గర్వాన్ని అంటే విడిచిపెట్టండి. ఇది మేము చెప్పట్లేదు, గ్రంథంలో గురువే చెప్తున్నాడు. మాకంటే ఇంకొకరికి ఎక్కువ తెలుసునా అనేటువంటి గర్వము విడవకుంటే ఏమీ ప్రయోజనం లేదు. మనము ఏనాడైతే గర్వమును విడిచి మనకు తెలియని యథార్థము ఇంకా ఎంతో ఉన్నది అనేటువంటి భావనకు వచ్చిన రోజు బాగుపడతావు అని తెలుపుతున్నాడు. ఎవరు? దేవుడు. అందువల్ల నాకే బాగా తెలుసునను గర్వమును విడిచిన వారై దైవ జ్ఞానమును తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుని మాటగా
మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందా? అందువల్ల సరే, ఇంతకంటే ఇంకా ఎక్కువ సమాచారం చాలా ఉంది, కానీ మరి అలా చెప్పుకుంటూ పోతే మీకు ఎక్కువసేపు చెప్పినా అది జీర్ణం కాదు. అందువల్ల ఈరోజు ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దాము. శ్రద్ధగా వీటిని తెలుసుకోండి. నమస్కారం.